జాకీ షాప్ గారు ఆవిష్కరించబోతున్నారు. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఇంకో వ్యక్తి ఉంటాడు, మహానుభావుడు పైనున్నాడు, అలా ఉందే అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇప్పుడు వరకు చూడనట్టుగా ఉంటుంది. జాకీ గారు ప్లీజ్ జస్ట్ పుల్. వేరే అంటే నాకు తెలీదు. నన్ను వాసు నువ్వు భయపడద్దు, కథ బాగుంది, సినిమా ఇట్టు కొడతాం, నీ వెనక నేనున్నాను వాసు, నీకేం కాదు, ఎన్ని రోజులైనా సరే నేను వెయిట్ చేస్తానని. ఒక స్టార్ హీరో నా కోసం 3 నెలలు వెయిట్ చేసినట్టే బాబు, నేను జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అలాగా నాకు దర్శకుడిగా జన్మనిచ్చిన సురేష్ గారు ఒక్కరిని కూడా ఏ రోజు మేనేజర్ కానీ ఎవరిని నా ఇంటికి పంపలేదు. నువ్వు రెడీ అయిన తర్వాత సినిమా చేద్దాం వస్తున్నారు. సురేష్ గారు మీది ఎన్టీఆర్ గారు రుణం తీర్చుకోలేను. ఈ సినిమా గురించి నేను ఒకటే మాట్లాడండి, సూపర్ 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 హిట్ అంతే. థ్యాంక్ యూ సార్. మరి హలో 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ గారిని. అంటే 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 ఆ ఇంట్రో విన్న తర్వాత ఎవడైనా నవ్వుతాడు కదా. మాకు యాక్చువల్లీ సినిమా కంటే మాకు ఇది ఎలా చెప్పాలి, మాకు అదే గుర్తుంటుంది ఆ స్పీచ్. అది మర్చిపోలేని ఒక స్పీచ్. మీరే ఈ సినిమాలో ఇప్పటి వరకు మీరు చూడనిదే ఉంటుంది. ఎక్కడో చూసామే అని 14 సంవత్సరాల క్రితం అని మీరు చూసుంటారు అనుకుంటారు, కానీ చూసుండరు. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. మెహరన్న స్పీచ్ ఆ సినిమాకి అసలు కనీసం ఆ స్పీచ్‌లో ఉండే ఆ స్పీచ్‌లో ఉండే ఎలివేషన్ సినిమాలో ఉంటే బావుండేది. కానీ అసలు తీరా చూస్తే ఏం లేదు. బట్ ఆఫ్‌కోర్స్ మీరు టైటిల్ చూసుంటే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే, అంటే ఆయన అందరికీ ఐ థింక్ అందరికీ ఇష్టమైన యాక్టర్. అందరికీ ఇష్టమైన యాక్టర్ ఏంటంటే, అందరూ ఆయన యాక్టింగ్ టాలెంట్‌ని గమనిస్తారు. అంటే అందరూ ఆయన యాక్టింగ్ టాలెంట్‌ని అగ్రీ చేస్తారు, ఒప్పుకుంటారు, గమనిస్తారు అండ్ అప్రిషియేట్ చేస్తారు. ఏంటంటే మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు 'లక్ష 90' ఇటువంటి నాకైతే చాలా క్రింజు పదాలు కనిపిస్తాయి నాకైతే. 'మ్యాన్ ఆఫ్ ద మాసెస్', 'గాడ్ ఆఫ్ ద మాసెస్', 'యంగ్ టైగర్', 'టైగర్ రై' అని చెప్పుకుండగా సింపుల్‌గా జూనియర్ ఎన్టీఆర్ గారు అని నేను ఆయన్ని పిలుస్తాను. బికాజ్ ఆయన మీద ఉండే ఒక గౌరవం, ఇష్టంతో సహా. సో, జూనియర్ ఎన్టీఆర్ గారి కెరియర్ అయితే ఇట్స్ యాక్చువల్లీ వెరీ ఇంట్రెస్టింగ్. దాని గురించి మేము ఫస్ట్ అది చెప్పి దాని తర్వాత మేము సినిమా గురించి మాట్లాడతాం. ఆయన 'నిన్ను చూడాలని' సినిమాతో మే 2001లో ఆయన డెబ్యూ అయ్యారు. అండ్ దెన్ 'స్టూడెంట్ నంబర్ వన్' సినిమా సెప్టెంబర్ 2001 ఆ సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కేవలం ఒక లో బడ్జెట్ ఉన్న ఒక సినిమా. ఆఫ్‌కోర్స్ ఆ సినిమా ఒక కొత్త డైరెక్టర్ వచ్చారు. ఆయన పేరు ఎస్ఎస్ రాజమౌళి. సో, అది వాళ్ళ ఫస్ట్ కాంబినేషన్ ఉన్న ఒక సినిమా. సో, ఆ సినిమా 2,00,00,000 తీస్తే ఆ సినిమాకేదో లైక్ 12,00,00,000 షేరు లేదు 12,00,00,000 ఐ థింక్ గ్రోస్ చేసింది ఆ సినిమా. సో, పెద్ద హిట్ అయింది. సో, ఆ సినిమాతో ఎన్టీఆర్ అండ్ రాజమౌళి ఇద్దరికీ ఒక మంచి బ్రేక్ వచ్చింది. దాని తర్వాత 'సుబ్బు' అనే సినిమా డిసెంబర్ 2001లో వచ్చింది. 'సుబ్బు' సినిమా ఆడిందో లేదో నాకు తెలీదు గానీ చిన్నప్పుడు నేను ఆ పాటలు చాలా వినేవాడిని. అండ్ ఐ థింక్ 'సుబ్బు' సినిమా ఐయామ్ ప్రెటీ ష్యూర్ ఇది 'మణి శర్మ' మ్యూజికల్. అండ్ దెన్ ఎన్టీఆర్‌ని చాలా లైక్ ఒక మాస్ స్టార్‌ని చేసిన ఒక సినిమా. అంటే 'స్టూడెంట్ నంబర్ వన్' బ్రేక్ త్రూ తీసుకొస్తే 'ఆది' సినిమా ఏం చేసిందంటే ఆయనకి స్టార్డమ్ ఇచ్చింది బేసిక్‌లీ. సో, 'ఆది' అనే సినిమా 2002లో వచ్చింది. ఆఫ్‌కోర్స్ అది మన 'వివి వినాయక్' ఐ థింక్ 'వివి వినాయక్' డెబ్యూ సినిమా అనుకుంటా. సో, దా దాని తర్వాత సినిమా తర్వాత ఒక స్టార్ అయ్యి మాస్ ఫాలోయింగ్‌లో కొంచెం ఆడియన్స్ అంటే మాస్ ఆడియన్స్‌లో ఫాలోయింగ్ పెంచుకున్నారు ఎన్టీఆర్. దాని తర్వాత 'అల్లరి రాముడు' వచ్చింది. అది 'బి గోపాల్‌తో' ఫస్ట్ కొలాబ్. ఆ సినిమా నాకెందుకు గుర్తుందంటే 2002 వరకు అని ఒక పాటుంటది. అంటే ఐ థింక్ 'వేటగాడు' సినిమాలో ఏంటది 'ఆకచాకు పిండు తడిసె తీరు తీరు' ఆ పాట ఉంటది కదా! అది రీమేక్స్ చేసి 'ఆర్తి అగర్వాల్‌తో' అదే తీశారు 'అల్లరి రాముడు' సినిమా. నాకు సినిమా గుర్తునే గుర్తులేదు ఆ పాట తప్ప. అండ్ దెన్ 'సింహాద్రి' 2003లో 'సింహాద్రి' వచ్చి అది ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ స్టేటస్ తీసుకొచ్చిన ఒక సినిమా. అది బేసిక్‌లీ ఎన్టీఆర్‌ని సూపర్ స్టార్ చేసింది. జస్ట్ అట్
20 ఇయర్స్ ఓల్డ్. అంటే మీరు ఒకసారి ఊహించుకోండి. ఇంతమంది వచ్చారు ఇండస్ట్రీలో. అంటే అందరూ టాప్ స్టార్స్ అదే టైంలో వచ్చారు. కానీ 20 ఏళ్ళకి సూపర్ స్టార్‌డమ్ అంటే అది ఎవ్వరైనా అది అది హ్యాండిల్ చేయడం ఎవరి వల్ల గాదు. అండ్ అది ఎన్టీఆర్ కూడా సఫర్ అయ్యారు. ఇంకోటేంటంటే ఇది నాకు ఎన్టీఆర్ కెరీర్ చూస్తే మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నాకైతే హి ఈస్ మా ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ ఉంటారు. కొంతమంది యాక్టర్స్ పీక్ చేస్తారు. ఇప్పుడు ప్రెజెంట్‌గా చూస్తే 'రామ్ చరణ్' పీక్ అవుతున్నాడు. అండ్ దెన్ ఇదెలా చెప్పాలి? యాహ్! అంటే అంటే ఒక యాక్టర్ పీక్ అయిన తర్వాత నువ్వు వరుసగా ఏం ఎక్స్‌పెక్ట్ చేసావు? కన్సిస్టెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తావు గదా! ఎన్టీఆర్ కెరీర్ ఎట్లా ఉంటదంటే ఇట్స్ ఈదర్ హాట్ ఆర్ కోల్డ్. చాలా వాలటైల్‌గా ఉంటది. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే మన టాప్ హీరోస్‌లో ఓన్లీ యాక్టర్ టు పీక్ 3 టైమ్స్. 'సింహాద్రి'తో పీకాడు. దాని తర్వాత మళ్ళీ డౌన్‌ఫాల్ చూసాడు. 'అదుర్స్‌తో' మళ్ళీ పీకాడు. దాని తర్వాత మళ్ళీ డౌన్‌ఫాల్ చూసాడు. 'అదర్స్ 2' 'రభస' మళ్ళీ ఒక డౌన్‌ఫాల్ పీరియడ్. అండ్ దెన్ ప్రస్తుతానికి 'ఆర్ఆర్ఆర్ 2' ఇప్పుడు మనం ప్రెజెంట్‌గా చూసుకుందాం. మనం సినిమాలు ఎట్లా ఎట్లా వెళ్తాయనేది ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టింగ్. బట్ ఆయన మెజారిటీ ఆఫ్ కెరీర్ ఎట్లా ఉంటదంటే ఎక్సెప్ట్ 'యమదొంగ', 'అదుర్స్', 'బృందావనం' అండ్ 'బాద్‌షా' నా ఒపీనియన్‌లో ఆయన సినిమాలన్నీ మాస్ మసాలా ఆర్ ఔట్ అండ్ ఔట్ మాస్ మూవీస్. ఒకటి తర్వాత ఇంకొకటి. ప్రాబ్లమ్ ఏంటంటే ఒక సినిమాకి, ఇంకో సినిమాకి పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదు. అదే వయలెన్సు, అదే ఔట్ అండ్ ఔట్ మాసు, అదే చాలా లౌడ్ మ్యూజిక్కు. ఈ సినిమాలకుండే అన్ని పాజిటివ్స్ ఏంటంటే అన్ని సినిమాలకి మెజారిటీ మణి శర్మ గారు మ్యూజిక్ కొట్టేవారు. అదే ప్లస్. అంటే సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా మణి శర్మ ఆల్‌వేస్ గేవ్ హిస్ బెస్ట్. అండ్ దెన్ స్పెసిఫిక్‌గా రావాలంటే 'సింహాద్రి' తర్వాత ఆయన స్ట్రగుల్ అయ్యి 6 సినిమాలు తీశారు. 'ఆంధ్రవాల', 'సాంబా', 'నా అల్లుడు', 'నరసింహుడు', 'అశోక్' అండ్ 'రాఖీ'. 'రాఖీ' నాకు పర్సనల్‌గా నచ్చుతది. బికాజ్ ఆ సినిమాలో మంచి కంటెంట్ ఉంది. అండ్ క్లైమాక్స్ నన్నడిగితే ఆయన వన్ ఆఫ్ ద కెరియర్ బెస్ట్ పెర్ఫార్మన్సెస్ నాకైతే. వన్ ఆఫ్ దెమ్. బట్ ఆ సినిమాకి కావాల్సిన కలెక్షన్స్ అండ్ రిజల్ట్ ఆ సినిమాకి రాలేదు. ఆఫ్‌కోర్స్ అది యాంటీ ఫ్యాన్స్ వాళ్ళేసుకుంటారు. అండ్ దెన్ కొంతో గొప్పో ఇంకా సాగదొచ్చింది ఇందాకడ చెప్పినట్టు 'అదుర్స్' అండ్ 'బృందావనం'. కానీ మళ్ళీ డౌన్‌ఫాల్ చూసావు 'రభస' వచ్చేసరికి. 'రభస' వచ్చిన తర్వాత నాకు ఐ థింక్ ఎన్టీఆర్ గారికి ఏమైందంటే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. ఓకే. నేను ఇటువంటి సినిమాలు చూస్తే లిటరల్లీ నా కెరీర్ సంకనాకపోతుందని అర్థం చేసుకొని, నేను కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అంటే మనం కొంతో గొప్పో మనం డిఫరెంట్‌గా చేద్దామని చెప్పి, ఇప్పుడు ఆయన ఏం చేసినారంటే కొంచెం డీసెంట్ కంటెంట్ ఉన్న సినిమాలతో ఆయన పర్ఫార్మెన్స్‌తో మొత్తం లాగేసినాడు. బట్ ఇక్కడ మంచిదేంటంటే ఈ ఔట్ అండ్ ఔట్ రొటీన్ మాస్ మసాలా సినిమాలు కాకుండా ఆయన చేసే ప్రతి సినిమా మీరు చూస్తే కొంత గొప్ప డిఫరెంట్‌గా ఉంటది. సో, మేము 'టెంపర్' గురించి స్టార్ట్ చేయాలంటే 'టెంపర్' ఒక రిడెంప్షన్ ఉన్న ఒక రివెంజ్ డ్రామా. 'నాన్నకు ప్రేమతో' చూస్తే ఫాదర్ సెంటిమెంట్‌తో ఉన్న ఒక రివెంజ్ డ్రామా. అది కొంచెం ఒక సైకలాజికల్ మూవీ. ఎందుకంటే ఆ సినిమాలో సుకుమార్ ఏదో ఆయన ట్రేడ్ మార్క్ కన్‌ఫ్యూజింగ్ డైలాగ్స్ ఉండనే ఉంటాయి. ఆయన ఒకసారి చెప్తే 100 సార్లు చెప్తూనే ఉంటారు. నీకు బటర్‌ఫ్లై ఎఫెక్ట్ గురించి తెలుసా? ఇక్కడ ఇక్కడ జరిగే అమౌంట్, అక్కడ జరిగే అమౌంట్, ఇక్కడ ఎఫెక్ట్ అయ్యి, అక్కడ ఎఫెక్ట్ అయ్యి చివరికొచ్చేసి అరేయ్! నువ్వు ఎన్ని సార్లు చెప్తావురా? మాకు ఒకసారి చెప్తే మాకు అర్థమైంది. ఓకే. దాని తర్వాత 'జనతా గరాజ్‌కొచ్చేసరికి అది ఆల్‌మోస్ట్ ఒక సోషల్ సర్వీస్ రివెంజ్ డ్రామా. అంటే ఎన్వైర్నమెంటలిజంతో సహా హీరో క్యారెక్టరైజేషన్ పెట్టి అదే సినిమా అట్లా నడిపిస్తూ ఉంటాడు. దాని తర్వాత 'జైలవకుశ' చూస్తే బ్రదర్ సెంటిమెంట్. దాని తర్వాత 3 క్యారెక్టర్లు చేశారు. అండ్ అదొక యాక్షన్ సినిమా. 'అరవింద సమేత' అయితే ఇట్ ఈస్ ద క్లాసియస్ట్ ఫ్యాక్షన్ మూవీ యుల్ ఎవర్ వాచ్. సో, ఒక క్లాసీ ఫ్యాక్షన్ డ్రామాతో ఆయన్నే రీఇన్వెంట్ చేసుకున్నారు. ఆయన ప్యూర్ ఒక ఫెమిలియర్ ఉన్న కంఫర్ట్ ఉన్న ఒక జానర్‌తో ఒక కంపోజ్డ్ ఇన్ ఒక ఒక కంటైన్డ్ రేంజ్ ఉంటది ఆ సినిమాలో. ఆ సినిమాలో ఎన్టీఆర్ గొప్పతనం ఏంటంటే ఆయన యాక్టింగ్ పెర్ఫార్మన్సు ఆ సినిమాలో ఆయన కిల్లింగ్ మెషిన్ అన్నట్టే అవ్వచ్చు. కానీ సినిమా మొత్తం అట్లా ఆ మనిషి బయటకి రాకుండగా రిస్ట్రెయిన్ అవుతూ ఉంటాడు మనిషి. అండ్ చాలా కంపోజ్‌గా, చాలా సటిల్‌గా అంటే అలాంటి కంపోజ్డ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం అనేది చాలా ఇష్టం. అండ్ ఆయన చాలా అంటే చాలా బాగా చేశారు. ఆయన సినిమాలో ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు. కత్తి దింపిన ఆ ఫస్ట్ ఫైట్‌లో కత్తి దింపిన ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తారు గదా! ఆయన మొత్తం కోపం మొత్తం మొహంలో పెట్టుకొని.
అమేజింగ్ యాక్టింగ్ అసలు. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మొన్న వచ్చిన 'ఆర్ఆర్ఆర్' ఆర్గ్యుబ్లీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. బట్ నాకైతే 'అదుర్స్ విల్ ఆల్వేస్ బి ద కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్' బికాస్ ఆఫ్ అటువంటి ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్ చేయడం. అండ్ ఇంకోటి ఆ స్లాంగు అంటే అది 'అదుర్స్' ఈస్ జస్ట్ పర్ఫెక్షన్ ఆ 'చారి' అనే క్యారెక్టర్. సో యాహ్! ఎంటైర్ కెరియర్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆ రకంగా చూస్తే. బట్ వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ రైట్ ఇంటు ద కంటెంట్. సో ఈ సినిమాలో మేము మాట్లాడబోయే సినిమా ఫస్ట్ సినిమా 'నాగా'. ఈ సినిమా 'సింహాద్రి' ముందు సింహాద్రికి ముందొచ్చింది. ఈ సినిమా లైక్ ఎప్పుడు చూశానంటే వీహెచ్ఎస్‌లో చూశాను. ఎప్పుడో ఇండియన్ స్టోర్‌కెళ్ళి క్యాసెట్ రెంట్ చేసి చూశాను. 15 నిమిషాల తర్వాత సినిమా ఆపేసాను. సినిమా ఎంత లౌడ్ అండ్ ఎంత వైలెంట్‌గా ఉంటదంటే అంత వైలెంట్‌గా ఉంటది. అంటే ఇదేదో ఐ థింక్ స్టూడెంట్ పాలిటిక్స్ మీద వాళ్ళేదో సినిమా తీశారు. నాకు ఈ సినిమాలో ఏం గుర్తులేదు. నాకేం గుర్తుందంటే ఈ సినిమాలో 'సదా' గారు హీరోయిన్. అండ్ దెన్ 'రఘువరన్' గారు ఐ థింక్ ఈదర్ ఎన్టీఆర్ వాళ్ళ ఫాదరు ఆర్ విలన్ నాకు సరిగ్గా గుర్తులేదు గానీ, ఈ సినిమాలో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంటది. మన తమిళ్‌లో సూపర్ స్టార్ కంపోజర్స్ 'విద్యాసాగర్' గారు అండ్ 'దేవ' గారు ఈ సినిమాకి వాళ్ళిద్దరు మ్యూజిక్ కొట్టారు. పాటల విషయానికొస్తే ఒక్క పాట ఒక్క పాట కూడా తెలీదు. బట్ దట్ 'నాగా' అయితే ఐ థింక్ అంటే మేబీ ఫ్యాన్స్‌కే గుర్తే ఉంటది. కానీ జనరల్ ఆడియన్స్‌కైతే వాళ్ళు గుర్తుండే ఒక సినిమా ఒక్కటి అంటే ఇట్స్ నాట్ గుర్తుండిపోయే సినిమా అంత లేదు. నెక్స్ట్ కమింగ్ టు 'ఆంధ్రవాల'. 'ఆంధ్రవాల' అయితే 'ఆంధ్రవాల' అని ఒక సినిమా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఇది అంటే ఇది ఏ యాక్టర్‌కి అవుతదండి. 'మహేష్ బాబుకి' 'సైనికుడు' తర్వాత, దాని తర్వాత 'ప్రభాస్‌కి' 'సాహో' తర్వాత, 'రామ్ చరణ్' 'ఆరెంజ్' వచ్చినప్పుడు 'పవన్ కళ్యాణ్' 'ఖుషి' చేసిన తర్వాత సింపుల్ అండి. నువ్వు ఒక లైక్ విపరీతమైన ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొడితే, నువ్వు మళ్ళీ లైక్ జనాలు ఏం ఎక్స్‌పెక్ట్ చేసినారంటే ఆటోమేటిక్‌గా నువ్వు నెక్స్ట్ తీసే సినిమా ఆ రేంజ్‌లో ఉంటది. ఆర్ దానికి మించే సినిమా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేస్తారు. సింపుల్‌గా ఏం జెప్పాలంటే, నువ్వు అటువంటి సినిమా కొట్టినప్పుడు, ఒక హ్యూజ్ బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు 2 జరుగుతాయి. ఒకటి ఆడియన్సు వాళ్ళింకా హ్యాంగ్ ఓవర్‌లోనే ఉంటారు. బికాజ్ ఏంరా ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది, ఇంత బావుందిరా అని అనుకుని వాళ్ళింకా హ్యాంగ్ ఓవర్‌లో ఉంటారు. తీరా జూస్తే ఇందాకడ జెప్పినట్టు వాళ్ళు అదే టైప్ ఆఫ్ సినిమా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ జేస్తారు. సినిమా కొంతో గొప్పో దిగజారిందంటే ఆ రేంజ్‌లో ఉండకపోతే ఇంకంతే. జనాలేం జెప్తారంటే, "అరే! సినిమా బాలేదు. సినిమా" అంటే జన యాహ్! జనాలు ఏం జెప్తారంటే, "సినిమా బాలేదు." సో, సినిమా బాలేదు అని వాళ్ళు చెప్పేసరికి ఇంకంతే. ఇంక సినిమా పోతది గదా! సో, 'ఆంధ్రవాల' అనేది అండ్ ఇంకోటి ఈ సినిమా ఎందుకు ఇంట్రెస్టింగుందంటే, అప్పుడే 'పూరి జగన్నాథ్' అనేవాడు 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం', 'శివం' అని 'ఇడియట్' అదే 'ఇడియట్' యాహ్! 'బద్రి' అండ్ దెన్ 'ఇడియట్' ఈ సినిమాలను తీసి ఆయన బాగా ఫేమస్ అయ్యారు. సో, 'ఇడియట్' తర్వాత ఆయనకు చాలా మంచి పేరొచ్చింది. ఎన్టీఆర్ అండ్ పూరి జగన్నాథ్ ఇద్దరు చేతులు కలుపుతున్నారంటే ఆఫ్‌కోర్స్ నువ్వు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తావు? ఓకే. అరే! సినిమా ఉండబోతుందిరా అని చెప్పి. కానీ 'సింహాద్రి' ఇందాక చెప్పిన 'సింహాద్రి' తర్వాత వచ్చింది కదా! విపరీతమైన హైప్‌తో రిలీజ్ అయిన ఒక మూవీ ఇది. అండ్ దెన్ ఈ సినిమాకి ఉన్న ఒక ఆల్ టైమ్ రికార్డ్ ఏంటంటే నేను యాక్చువల్లీ ఈ పాడ్‌కాస్ట్ లింక్ డిస్క్రిప్షన్‌లో అంటే యాహ్! పాడ్‌కాస్ట్ డిస్క్రిప్షన్‌లో నేను లింక్ చేస్తా. ఆంధ్ర వాళ్ళ ఆడియో లాంచ్‌కి 10,00,000 పీపుల్ వచ్చారు. అది ఇప్పటి వరకు ఒక ఆల్ టైమ్ రికార్డ్. ఇప్పటి వరకు ఆ రికార్డ్ ఎవడు కొట్టలేదు. మీరు ఆ వీడియో చూస్తే ఎంతమంది జనం వచ్చారంటే అంతమంది జనం వచ్చారు. ఐ థింక్ ఎన్టీఆర్ ఆఖరికి ఫంక్షన్‌కి ఎట్లా వచ్చాడంటే హెలికాప్టర్ వచ్చాడు. అంతమంది జనం హెలికాప్టర్‌లో వచ్చాడు. కిందకి దిగి దాని తర్వాత జీప్ ఎక్కి వాళ్ళందరూ వెళ్తూ ఉంటారు వెన్యూకి. వాళ్ళు వెన్యూ బయటే చేశారు. ఇదంటే ఇండోర్‌లో 10,00,000 పీపుల్ అంటే నాకు తెలిసిన కొన్నే స్టేడియమ్స్ ఉంటాయి. కానీ స్టేడియంలో ఎవడు ఆడియో లాంచ్ చేస్తాడు. పెద్దగా ఎవడు చేయడు కదా! ఎక్కడో బయట చేసాడు. ఏదో ఒక గ్రౌండ్‌లో. బట్ యాహ్! మీరు ఆ వీడియో చూస్తే అండ్ ఇంకోటి మీరు గమనించండి. 10,00,000 పీపుల్ ఒక 20 ఏళ్ల కుర్రోడిని చూడడానికి 10,00,000 పీపుల్ వచ్చారంటే అసలు అది ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంటది. సో యాహ్! బట్ ఆంధ్ర వాళ్ళ సినిమాకొచ్చేసరికి జనాలు ఏదేదో ఎక్స్‌పెక్ట్ చేసారు. ఆ లుక్ చూస్తే మాకు మెంటలొచ్చింది. ఇంకోటి అంటే ఫస్ట్ లుక్ మొత్తం ఒక బ్యాండానా యేసుకొని ఒక వాలీబాల్ దగ్గర కూర్చునుంటాడు కదా! ఎన్టీఆర్ పోస్టర్‌లో. దాని తర్వాత ఆడియో పెద్ద హిట్ అయింది. ఈ సినిమాకి చక్రి మ్యూజిక్ కొట్టాడు. తీరా సినిమా చూస్తే వాడేదో స్లమ్‌లో ఉంటాడు. దాని తర్వాత రక్షిత వియర్డెస్ట్ క్యారెక్టర్. అంటే 'ఇడియట్' తర్వాత ఓకే. మళ్ళీ రక్షితని సెలెక్ట్ చేశారు. మళ్ళీ అదే లైక్ సుచిత్ర, సుచి, సుచి లాంటి క్యారెక్టర్ మేము జనాలు ఎక్స్‌పెక్ట్ చేశారు. అటువంటిది ఏం లేదాడ.
అండ్ దెన్ సో సినిమా నడుస్తూ ఉంది. అండ్ దెన్ తీరా చూసేసరికి ఓకే. వీడేదో స్లమ్‌లో ఉన్నాడు. ఈడి పేరు మున్న. ఈ అమ్మాయి ఏదో వియర్డ్ అని సరసం చేస్తూ ఉంటది. తీరా చూసేసరికి సెకండ్ హాఫ్‌లో వాళ్ళేదో ముంబై సెటిల్డ్ ఇన్ సారీ తెలుగు సెటిల్డ్ ఇన్ ముంబై అంట. and దాని తర్వాత ఎన్టీఆర్ సెకండ్ గెటప్ ఉంటది. ఎంత వరస్ట్‌గా ఉంటదంటే అంత వరస్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఇంకోటి చెప్తా. ఒక 20 ఏళ్ల కుర్రోడు ఫాదర్‌గా చేయడం అనేది అసలు ఆ టైంలో అది అస్సలు ఇట్ డిడ్ నాట్ కనెక్ట్. జనాలతో అస్సలు కనెక్ట్ అవ్వలేదు. డిస్కనెక్ట్ అవ్వలేదు. అండ్ సింపుల్‌గా తీరా చెప్తున్నా. 'ఆంధ్ర వాళ్ళ' అనే ఒక సినిమా ఇందాకడ మేము చెప్తూ ఉంటాం కదా! రాసే విధానం బావుంటే తీసే విధానం బావుంటది. 'ఆంధ్ర వాళ్ళ' అనే సినిమా ప్లెయిన్ అండ్ సింపుల్‌గా చెప్పాలంటే ఆ సినిమాలో కథే బాలేదు. ఒక సింపుల్ రొటీన్ రివెంజ్ డ్రామా అదే చేసి ఒక ఔట్ అండ్ ఔట్ ఒక లౌడ్ మాస్ మూవీ తీద్దాం అనుకున్నారు గానీ, అది చాలా అంటే చాలా మిస్ ఫైర్ అయింది. నేను ఈ సినిమా యూట్యూబ్‌లో చూసాను. నాకేం గుర్తుందంటే సినిమా ఈస్ జస్ట్ బ్యాడ్. బట్ పాటలకొచ్చేసరికి ఇందాకడ చెప్పినట్టు పాటలు పెద్దగా హిట్ అయ్యాయి. నాకు బాగా గుర్తేంటంటే 'నాయరే నాయరే నాయ్ నాయరే బాబా నాయరే 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 బాబా నే 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 దిల్‌లేరే వాలా' ఆ పాట ఉంటది కదా! ఐ థింక్ ఆ పాట ఆంధ్రాని మొత్తం షేక్ చేసింది. అంటే అప్పట్లో యునైటెడ్ ఆంధ్ర కదా! సో, ఇంత స్పెసిఫిక్‌గా జెప్పి నేనప్పుడు చేయలేను. కానీ అప్పట్లో 2004లో ఆంధ్రని మొత్తం షేక్ జేసిన ఒక పాటనమాట. ఆ పాట కొరియోగ్రాఫ్ జేసింది రాఘవ లారెన్స్. ఆయనెప్పుడొస్తారంటే, రెండో చరణం అయిన తర్వాత పాట క్లోజింగ్ ఉంటది గదా! క్లోజింగ్ అంటే ఫస్ట్ పల్లవి దాని తర్వాత 2 చరణాలు. సో, క్లోజింగ్ పల్లవిలో రాఘవ లారెన్స్ వచ్చి వాళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. అండ్ దెన్ ఈ సినిమా ముంబై మొత్తం ముంబై స్లమ్ సెట్ ఉంటది గదా! అదెక్కడ చేశాడంటే ఐ థింక్ హైదరాబాద్ సారథి స్టూడియోస్‌లో చేశాడు. ఈ సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ చిన్న గారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్. ఎందుకంటే 'పూరి జగన్నాథ్' సినిమాలు అన్ని సినిమాలకి ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి కలిసి పనిచేసిన ఒక ఆర్ట్ డైరెక్టర్. 'పోకిరి' కూడా చేసింది ఆయనే. సో, ఆఫ్‌కోర్స్ ఆ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు అమాంగ్ మై ఫేవరెట్ టెక్నీషియన్స్. సో, ఆయన 'సారథి స్టూడియోస్‌లో' వాళ్ళు సెట్ ఏసారు. ఇంకోటి చెప్తా ఈ సినిమా గురించి, 'ఆంధ్ర వాళ్ళ' గురించి. ఈ సినిమాలో ఒక పాట ఉంటది. 'కోకో కోలా మీసా' అని చెప్పి లిరిక్స్ ఎట్లా లిరిక్స్ ఎట్లా ఉంటాయంటే, 'కోకో కోలా మీసా నా దిల్‌లో ఇవ్వని వీసా ఊరించక సమోసా నా ఫేవరెట్ అనియన్ దోస' అంటే 'కోకో కోలా మీసా నా దిల్‌లో ఇవ్వని వీసా ఊరించకే సమోసా నా ఫేవరెట్ అనియన్ దోస.' ఏమన్నా లిరిక్స్ అసలు. కానీ ఆంధ్ర వాళ్ళకొచ్చేసరికి ఇట్స్ ఇట్స్ ఎక్స్‌ట్రీమ్‌లీ సింపుల్. ఆంధ్ర వాళ్ళ సినిమా వాళ్ళ మాస్టర్ పీస్ తీసినా సరే నాకు తెలిసి కొట్టుకుపోయి ఉంటది. బికాజ్ 'సింహాద్రి' తర్వాత వచ్చిన సినిమా గదా! సో, ఆ హైప్‌లో ఇందాకడ చెప్పినట్టు తేడా ఉన్నా సరే ఆ సినిమా కొట్టుకుపోయి ఉంటది. అండ్ ఆ సినిమాకి అదే జరిగింది. అంటే ఆంధ్ర వాళ్ళ సినిమా ఫ్లాపా? నిజంగా నాకు తెలీదు రిజల్ట్ ఏంటో. కానీ సినిమా హిట్ అవ్వలేదు. అది మెయిన్ ఎక్కడ సినిమా బాలేదు అంతే. నెక్స్ట్ కమింగ్ టు 'సాంబా'. 'సాంబా' అయితే ఒకటే జెప్తా. ఈ సినిమా ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. బికాజ్ ఐ థింక్ ఇది ఆంధ్ర వాళ్ళ తర్వాత వచ్చిన సినిమా. ఈ సినిమాకి నిర్మాత యాక్చువల్లీ కొడాలి నాని. ఈ సినిమా ఎట్లా ఉంటదండి అండ్ ఇట్స్ సెకండ్ కాంబినేషన్ ఆఫ్ 'ఎన్టీఆర్' అండ్ 'వి వినాయక్.' సో, ఆబ్వియస్లీ వాళ్ళు మళ్ళీ 'ఆది' తర్వాత వాళ్ళిద్దరు చేతులు కలుపుతున్నారంటే ఆఫ్‌కోర్స్ నీకు విపరీతమైన హైప్ ఉంటది. అండ్ విపరీతమైన ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటది గదా! అయన్నీ పక్కన పెట్టి ఈ సినిమా రాడ్ నాకైతే. ఎందుకంటే ఈ సినిమా అన్‌ఇంటెన్షనల్‌గా ఫన్నీ ఉంటది. ఒక ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంటర్‌టైనర్ తీశారు. బట్ టూ వైలెంట్ అయింది. ఈ సినిమాలో ఎన్ని తలకాయలు లేచిపోతాయంటే అన్ని తలకాయలు లేచిపోతాయి. ఇప్పుడు వైలెన్స్ అనేది ప్రాబ్లమ్ కాదండి. కానీ మనం సెన్స్‌లెస్ వైలెన్స్ అంటాం కదా! సెన్స్‌లెస్ వైలెన్స్ అంటే ఏం అర్థం పర్థం లేకుండా తలకాయలు లేచిపోవడం, తలకాయలే తండడం, కత్తులు తీసుకొని అండ్ ఈ సినిమాల్లో కేవలం ఫన్నీదేంటంటే, ఈ సినిమాల్లో అంటే మన 'రాజమౌళి' గారి సినిమాల్లాగా ప్రతి సినిమాకి ఒక స్పెషల్ ఆయుధం తయారు చేస్తారు గదా! ఈ సినిమాకి ఈ సినిమాలో అందరూ కత్తులు పట్టుకుంటారు. దాని తర్వాత ఎన్టీఆర్‌కి ఒక స్పెషల్ డిజైన్ చేసిన ఒక స్వర్డ్ ఉంటది. ఆల్‌మోస్ట్ లైక్ పవర్ రే పవర్ రేంజర్స్‌లో వాళ్ళు ఏదో వాడుకున్నట్టు ఒక డిజైన్ జేసిన ఒక సోడా ఉంటది. ఈ సినిమాల్లో ఆడు ఎన్ని మనుషుల్ని నరుకుతాడో, ఎన్ని కత్తులు, ఎన్ని తలకాయలు లేచిపోతాయో ఆడు ఎన్ని తలకాయలు కోస్తాడంటే అన్ని తలకాయలు కోస్తాడు. ఇంకోటి లైక్
అదే చెప్తున్నా. లైక్ సెన్సెస్ వైలెన్స్ ఏం లేకుండా, అర్థపర్థం లేకుండా మొత్తం పెడతాడు సినిమాలో. అది సినిమాలో ఈ సినిమాలో ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ ఎట్లా ఉంటది అంటే, ఆయనేదో లైక్ హీస్ లైక్ చాలా మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఆయనకి. ఈదర్ విపరీతమైన కోపం ఉంటారు, విపరీతమైన సంతోషం ఉంటారు. ఓర్ హీఈస్ ఈదర్ ఇన్ బిట్వీన్. నాకు బాగా గుర్తు ఒక సీన్ ఉంటది. వాడు ఐ థింక్ వాళ్ళ ఏంటది వాళ్ళ వదినింటికొచ్చి ఎవడాడో, ఎవడాడో, ఎవడాడో అని ఏదో ఒకటి చెప్తూ ఉంటాడు. అంటే లైక్ అరే! నువ్వు ఎందుకు నువ్వు ఎందుకు అరుస్తున్నావురా? ఆ! అసలు నువ్వు ఎందుకు అరుస్తున్నావు? అసలు వాళ్ళేం చేసి నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని చెప్తూ ఉంటాను. ఎవడాడో, ఎవడాడో చెప్పు, చెప్పు ఎవడాడో, ఎవడాడో అని ఇట్లా చెప్తూ ఉన్నాడు. అరే! ఎందుకురా? దాని తర్వాత ఎన్టీఆర్ మొహం చూస్తే ఆ సీనుల్లో అదే ఈదర్ హి ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ యాంగ్రీ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ సాడ్. మధ్యలో ఇంకేం ఉండదు. అదంతా చెప్పిన తర్వాత దాని తర్వాత ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయన చెల్లి చనిపోతది గదా! ఇంకోటి ఇది ఫన్నీ, ఇది వన్ ఆఫ్ ద ఫన్నీయెస్ట్, ఈ సినిమాలో చాలా ఫన్నీ సీన్స్ ఉంటాయి. సో, ఒక 3 చెప్తా. ఒకటేంటంటే అది ఇది ఫ్లాష్ బ్యాక్‌లో జరుగుతది. ఎన్టీఆర్ 'ప్రకాష్ రాజ్' ఇంటికొస్తాడు. అండ్ దెన్ ఒక చైర్‌లో కూర్చుంటాడు. అండ్ ప్రకా 'ప్రకాష్ రాజ్' ఒక ఐబ్రోలేస్తే ఎన్టీఆర్ ఎన్టీఆర్ రెండో ఎన్టీఆర్ బోత్ ఐబ్రోస్ లిఫ్ట్ చేస్తాడు. ఇది ఒక మాస్ వార్నింగ్, మాస్ కౌంటర్ అని మేము అనుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ 'ప్రకాష్ రాజ్' కన్నెత్తాడు. దాని తర్వాత ఎన్టీఆర్ ఇద్దరు బోత్ ఐబ్రోస్ రేజ్ చేసాడు. దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' అని ఒక సింపుల్ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ఏదో భయపడినట్లాగా. క్లైమాక్స్‌కొచ్చేసరికి ఎంత ఫన్నీగా ఉంటదంటే ఎన్టీఆర్ ఒక తలకాయ నరుకుతాడు. దాని తర్వాత ఆ తలకాయ తంతాడు. ఏదో లైక్ సాకర్ బాల్‌ని కొట్టినాడు, ఫుట్‌బాల్‌ని కొట్టాడు. అరే! ఏవే రే ఏం జరుగుతుందిరా ఇక్కడ అని చెప్పి. దాని తర్వాత మన 'తేజ సజా' గారు ఎవడో ఆడిని ఒక కొమ్మకి అతికిచ్చి ఆడు టపాసులు పేలుతూ ఉంటాడనమాట. టపాసులు పేలే కొద్దీ ఐ థింక్ వాడికేదో ఒక బాంబ్ వేస్ట్ ఉంటది. బాంబ్ వేస్ట్ రాకూడగా ఎన్టీఆర్ కొడుతూ ఉంటాడు. మావయ్య! 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 వాడైతే భయపడుతూ ఉంటాడు. దాని తర్వాత ఎన్టీఆర్ వాడి వైపు చూసి చిన్నా! అని చెప్పి మన 'మహేష్ బాబు' 'బిజినెస్ మ్యాన్' సినిమాలో చూపించినట్లాగా ఆడొక వేలు పిక్కీ ఫింగర్ చూపించి ఆడ ఉచ్చబోస్తే ఆడ ఉచ్చబోసి లైక్ బేసిక్‌లీ ఆ వాటర్ నుండి ఆర్ యూరిన్ నుండి ఆ బాంబు ఆగిపోతదనమాట. అమ్మ! ఇది బాగా పనిచేస్తుంది. ఇటువంటి ఓవర్ ద టాప్ సీన్స్ సినిమా మొత్తం ఇట్లా నడుస్తూ ఉంటాయి. దాని తర్వాత 'ప్రకాష్ రాజు' 'విజయ్ కుమార్' ఇది మన ఈ సినిమాలో 'విజయ్ కుమార్' ఎన్టీఆర్ వాళ్ళ నాన్ననమాట. 'ప్రకాష్ రాజ్' 'విజయ్ కుమార్‌ని' చంపినప్పుడు బేసిక్‌లీ కత్తికి ఒక షార్ప్ పాయింట్ ఉంటది కదా! షార్ప్ ఎండ్ ఆఫ్ ద నైఫ్ ఉంటది. ఆడు చనిపోయిన శవాన్ని ఏదో గట్టిగా ఏదో లైక్ గిల్లినట్టు ఏటి, ఏటి, ఏటి ఇదైతే వాడు చెప్తూ ఉంటాడు. చేస్తూ ఉంటాడు వాడు. నీ అమ్మ ఎందుకురా? అందుకే చెప్పా కదా! ఈ సినిమా లైక్ అన్‌ఇంటెన్షనల్‌గా ఫన్నీ ఉంటది. అన్‌ఇంటెన్షనల్‌గా అంటే ఆ వైలెన్స్ అంతా చూసి ఇట్స్ లైక్ ఏమో అది లైక్ మిస్ ఫైర్. నువ్వు 2000 2004లో చూస్తే సినిమా బావుంటది. ఆ సినిమా ఇప్పుడు చూస్తే ఇట్స్ నీకు క్రింజ్ అనిపిస్తది. బట్ యాహ్! 'సాంబా' అనే ఒక సినిమా సో ఓవర్ ద సో ఓవర్ ద టాప్, సో వైలెంట్ అండ్ సో ఎవ్రీథింగ్. ఇందాకడ చెప్పినట్టు హైప్ అండ్ కాంబో వలన సినిమా అబవ్ యావరేజ్ అయింది. కానీ హిట్ కాలేదు. ఈ సినిమాలో పాజిటివ్ ఏంటంటే ఆఫ్‌కోర్స్ 'మణి శర్మ' మ్యూజిక్కు ఎవ్రీ పార్ట్ ఈస్ అబ్సల్యూట్‌లీ ఒక బ్యాంగర్. ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ నా ఫేవరెట్ అయితే 'దమ్ దమారే' బికాజ్ అది 'శంకర్ మహాదేవన్' హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కాబట్టి. అండ్ ఇంకోటి అంటే ఇంకో 2 ఉంటాయి. 'తగిలినది రబ్బా' కూడా చాలా బావుంటది. దాని తర్వాత 'లక్సంబర్గ్ లక్సుందరి' ఉంటది గదా! ఆ పాట కూడా సూపర్‌గా ఉంటది. అసలు ఆ బీట్ ఏంటి, ఆహ్, అంటే ఆ పాటకి, ఆ బీట్‌కి, ఆ పాటలో ఉండే ఊపుకి సూపర్ అంటే సూపర్. సో, అబ్సల్యూట్‌లీ లవ్ ది ఆల్బమ్. సో, దట్స్ అబౌట్ 'సాంబా'. నెక్స్ట్ కమింగ్ టు 'నా అల్లుడు'. అసలు ఈ సినిమా గురించి 'నా అల్లుడు' 'నా అల్లుడు' అనే సినిమా ఎంత రాండమ్‌గా ఉంటదంటే అంత రాండమ్‌గా ఉంటది. అండ్ ఈ సినిమా నేను వీహెచ్ఎస్‌లో చూసాను. వీహెచ్ఎస్‌లో చూసే కొద్దీ అప్పుడు నా వయసెంత 2005 సంక్రాంతికి వచ్చిన సినిమా. జాన్ 14, 2005 వచ్చింది మూవీ. ఈ సినిమా నేను అప్పుడే జూశాను. అంటే నా వయసెంతరా? 7, 3 ప్లస్ నా వయసు ఒక 7 ఆర్ 8 ఉంటది అప్పట్లో.
నాకు అప్పటికే ఈ సినిమా చూసి ఏం, ఏం లఫుడ్ సినిమారా నేను అనుకున్నా. ఓకే. ఈ సి ఈ సినిమాలో ఫన్నీయెస్ట్ లైక్ అన్‌ఇంటెన్షనల్లీ ఫన్నీ మూవీ. ఈ సినిమాలో బేసికల్లీ ఎన్టీఆర్ వాళ్ళ ఫాదర్ ఇంకెవరో ఉంటారు. దాని తర్వాత వాళ్ళ అత్తగారు మన రవికృష్ణ గారు. మా అత్తగారికి ఒక లెసన్ ఒక పాఠం నేర్పియాలని చెప్పి వాడు ఇంట్లో చేరుతాడనమాట. దాని తర్వాత సినిమాలు అంటే ఇంట్లో ఒక హౌస్ సెట్ ఉంటది. ఆ ఇంట్లో ఏమేమో విచిత్రమైన పనులు జరుగుతూ ఉంటాయి. ఏవేమో ఉంటాయి. దాని తర్వాత ఈ సినిమా గురించి సింపుల్‌గా చెప్తా. ఒకే 2 సీన్‌లు. ఈ 2 సీన్‌లు చూస్తే నువ్వు నవ్వకపోతే నన్నడుగు. ఫస్ట్ ఏంటంటే బా ఎ ఎ మన ఇంట్రో గురించి మాట్లాడదాం. ఇంట్రో ఏంటంటే జెనీలియా అండ్ శ్రేయ ఇద్దరు ఇంట్రొడ్యూస్ అవుతారు. వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఇల్లు ఉంటది. మెట్లు నడుచుకుంటూ వాళ్ళ కిందకొస్తారు. జెనీలియా ఏమో బ్లూ పోర్షే డ్రైవ్ చేస్తూ ఉంటది. శ్రేయ అయితే రెడ్ పోర్షే డ్రైవ్ చేస్తూ ఉంటది. మన సుమన్ గారు ఉంటారు. రోడ్‌ని క్రాస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఫస్ట్ జెనీలియా ఆడిని ఆల్మోస్ట్ గుద్దేస్తది. సెకండ్ శ్రేయ ఆడిని ఆల్మోస్ట్ గుద్దేస్తది. దాని తర్వాత నీకు రెడ్ షర్ట్ ఉన్న ఒక ఆయన చెయ్యి పట్టుకొని ఆడిని కాపాడుతాడు. ఇది ఇంకెవడో కాదు మన ఎన్టీఆర్. ఆయన పట్టుకొని అంటే మొహం చూపించకుండా మాకు కేవలం చెయ్యి కనిపిస్తది. వాచ్‌తో సహా ఐ థింక్. అండ్ దెన్ ఏం జరుగుతదంటే ఆహ్, యాహ్! ఈ ఏం చెప్పాలంటే వాడు వాడిని ఆటోలో పెట్టుకున్న తర్వాత హ్మ్. ఓహ్! వాడొక మోటార్ సైకిల్ తీసుకొస్తాడు. మోటార్ సైకిల్ తీసుకొని, ఆ కారులు లైక్ కార్స్ వెళ్తూ ఉంటాయి. మధ్యలో ఒక గ్యాప్ ఉంటది. ఆ గ్యాప్‌లో కార్స్‌ని ఓవర్‌టేక్ చేసి, ఒక గ్యాప్‌లో పెట్టుకొని, ఆడు బండాపేసి ఇప్పుడు టైటిల్ కార్డ్ వస్తుంది. 'ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు' అని తెలుగులో వాళ్ళు రాసుంటారు. ఆడు బండాపేసి ఇది కూడా నడి రోడ్ మధ్యలో బండాపేసి ఒక రాడ్ తీసుకొస్తాడు. ఆ రాడ్ ఏంటంటే మనకి సింబాల్‌గా చూపించాడనమాట. సినిమా ఎట్లా ఉండబోతుందని చెప్పి. వాడు బేసిక్‌గా ఇసురుతాడు. ఈ రాడ్‌కి ఏదో మ్యాగ్నెటిక్ పవర్స్ ఉన్నాయి. ఆ మ్యాగ్నెటిక్ పవర్స్ ఉండడం వలన ఆ జెనీలి అండ్ శ్రేయ వాళ్ళు లిటరల్లీ ఆ కార్ ఆగిపోతే వాళ్ళ గాల్లో ఎగిరి వాళ్ళేదో నీళ్ళలో పడతారు. దాని తర్వాత తీరా చూస్తే వాళ్ళిద్దరూ లేస్తారు. వాడిని ఎన్టీఆర్‌ని అడుగుతారు. ఎవడ్రా నువ్వు అంటే ఆడేం చెప్తాడో తెలుసా? ఫ్రెష్ ఫ్రెష్‌ని అడగకుండా ఏమేమో చెప్తాడు. తాతకి తాతకి తక్క మనవడిని, తండ్రికి తక్క కొడుకుని అభిమానించే ఆహ్, ప్రేక్షకులకి బానిసని, మీ ఇద్దరి పగని దించే మగాడిని. ఇది ఎట్లుందో తెలుసా? నువ్వు ఎవర్రా అంటే, అరే! నువ్వు ఏమేమో చెప్తూ ఉంటావు. ఇప్పుడు సింపుల్‌గా చెప్తాను. నువ్వు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తావు. సో, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే తాతకి తాతకి తక్క మనవడిని, తండ్రికి తక్క కొడుకుని అభిమానించే అభిమానించే ప్రేక్షకులకి బానిసని, మీ జాబ్‌ని దించే మీ జాబ్ పొగరుని దించే మగాడిని అని చెప్పి, "చల్ హట్ బయటికెళ్ళు" అని చెప్పి మొత్తం సీవీ అని తోసేసి, "అరేయ్! బయటికెళ్ళరా" అని చెప్తారు కదా! అమ్మా! ఏమన్నా సినిమాస్. దాని తర్వాత ఒక డైలాగ్ ఉంటది. ఎన్టీఆర్ ఇంటికొస్తాడు. ఇంటికొచ్చిన తర్వాత ఆడేం చెప్తాడంటే, "కీమాం కసాబ్ ఊరంతా గుసగుస." దాని తర్వాత ఒక 400ని కొడతాడు. అసలు కీమాం కసాబ్ ఏంది? దాని తర్వాత ఊరంతా గుసగుస ఏంది? అసలు ఈ సినిమా డైలాగులు రాసినోడు ఎవడో నాకు తెలీదు గాని, ఐ థింక్ 'ఎంరత్నం' గారు రాసుంటారు. రాజమౌళి గారికి చాలా సినిమాలు ఆయన కొట్టేవారు. ఈ సినిమాకి డైరెక్టర్ వీర ముల్లపూడి. నాకు తెలిసినంత వరకు ఆడు ఇంకో సినిమా తీయలేదు. తీశాడంటే నాకస్సలు తెలీదు. ఈ సినిమా ఎవరు రాసారో తెలుసా? అంటే నమ్మడానికి చాలా కష్టం. విజయేంద్ర ప్రసాద్ గారు, రాజమౌళి గారు వాళ్ళ నాన్న. ఈ సినిమా రాసినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారు, ఎం రత్నం, సాయి విద్యార్థి అండ్ ఈ సినిమా కథ రాసినటువంటి విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాకి నిర్మాత ఏ. భారతి. ఆయన పేరు ఇంకొకసారి నేను ఇనలేదు. అదే చెప్తున్నా లైక్ ఎన్టీఆర్ స్టార్టింగ్ కెరియర్‌లో ఏవేవో విచిత్రమైన వాళ్ళు సినిమాలన్నీ తీసేవారు. అసలు నువ్వు మరొక్కసారి వింటావో లేదో అనేది నువ్వు ఇంకొకసారి వినవు. సో, యాహ్! నా అల్లుడు అయితే అమ్మో! అది ఈ సినిమాలో ఉన్న ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే ఈ సినిమాకి పాటలు కొట్టినటువంటి ఆహ్, ఏం పాటలు కొట్టినటువంటి డీఎస్‌పీ. ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట ఆబ్వియస్‌లీ 'ఎం పేరు మురుగన్' బికాజ్ అది 'శంకర్ మహాదేవన్' హీరో ఇంట్రొడక్షన్ సాంగ్ కాబట్టి. బట్ 'సయ్య సయ్యారే' 'సయ్య సయ్యారే' కూడా బావుంటది. ఈ సినిమాలో 7 పాటలుంటాయి. 'వెన్నెల కాంటి' గారు, 'సాహితి' గారు, 'వేటూరి' గారు ఈ సినిమాకి సాహిత్యం రాశారు.
అండ్ యాహ్! బట్ అంటే అప్పట్లో 'డీఎస్‌పీ' ఫుల్లు ఫారెన్‌లో ఉన్నాడు గదా! మాస్ 'నాలుడు నువ్వొస్తాంటే నువ్వొద్దంటాన', 'వర్షం', 'శంకర్దాదా ఎంబీబీఎస్'. సో, అప్పట్లో అయితే సినిమా ఎంత చెత్తగున్నా సరే మంచి ఆల్బమ్ ఇచ్చేవాడు. ప్రెజెంట్ డే నాట్ లైక్ ప్రెజెంట్ డే, అన్‌లైక్ ప్రెజెంట్ డే. సో, థట్ ఈస్ అబౌట్ 'నాలుడు'. అమ్మో! ఆ చెత్త సినిమా గురించి ఇంతసేపు మాట్లాడుకుంటానని నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ కమింగ్ టు 'నరసింహుడు'. ఇది ఇంకొక రాడ్ మూవీ. ఈ సినిమా ఎంత ఫన్నీగుంటదంటే అంత ఫన్నీగుంటది. ఈ సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు. ఇది యాక్చువల్లీ కన్నడలో ఒక సినిమా ఉంటది. 'దుర్గి' అనే ఒక సినిమా ఉంటది. ఈ సినిమా డైరెక్ట్ చేసినటువంటి నా ఒపీనియన్‌లో అయితే ది గ్రేటెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవర్ మన 'పి. రవిశంకర్' గారు. ఆ సినిమాని ర రై రిటెన్ అండ్ డైరెక్టర్ బై ఐ థింక్ మన 'పి. రవిశంకర్' గారు. సో, అదే సినిమా వాళ్ళేం చేశారంటే తెలుగులో రీమేక్ రైట్స్ కొని అదే సినిమా వాళ్ళు తెలుగులో తీద్దాం అనుకున్నారు. దాని తర్వాత ఎన్టీఆర్ అండ్ పి. గోపాల్ మళ్ళీ చేతులు కలిపి ఈ సినిమా రీమేక్ చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. ఎంత మిస్‌ఫైర్ అయిందంటే అంత మిస్‌ఫైర్ అయింది. ఈ సినిమా కథ ఏంటంటే ఎన్టీఆర్ బేసిక్‌లీ ఒక మొగోడు. అండ్ దెన్ తప్పు చేసిన వాళ్ళు లేకపోతే వాడందరిని చంపుతూ ఉంటాడు. ఈయన 'జయప్రకాష్ రెడ్డి', 'ఆశీష్ విద్యార్థి' వీళ్ళందరూ ఉంటారు. సినిమా మొత్తం జనాల్ని చంపుతూనే ఉంటాడు. తీరా చూస్తే ఆడు మొగోడు కాదు. మన 'ఇంద్ర' సినిమాలో 'ఇంద్ర' సినిమా 'తనికెళ్ళ వారిని' గారు ఇంటర్వల్‌లో ట్విస్ట్ ఇస్తారు కదా! మోగోడు మాట్లాడుతున్నాడని ఆశ్చర్యం వేస్తుందా అని చెప్తాడు కదా! ఈ సినిమా స్టార్టింగ్ ఎంత ఫన్నీగా ఉంటదంటే ఎవడో ఒక మినిస్టర్ ఉంటారు. రాజకీయ నాయకుడు. ఓ ఇద్దరు రౌడీలుంటారు. కారు నడుపుతూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళు కారు నుండి బయటకొస్తారు. వాళ్ళ దగ్గర ఏదో ఒక బాంబుంది. ఈ మినిస్టర్ గారు ఎంత తెలివి తక్కువోడంటే, ఎంత హౌలగాడంటే, వాడు ట్రైన్ ట్రాక్స్ మీద వాళ్ళ కారు వదిలేస్తాడు. ట్రైనొస్తుంది. దాని తర్వాత వాడు చూస్తాడు. లెఫ్ట్, రైట్ చూస్తాడు విండోలతో సహా. దాని తర్వాత డోర్స్ ఉంటాయి గదా! ఆ డోర్స్ లాక్ అవుతాయి. నీకు కనిపిస్తయి. "రేయ్! నువ్వు అంతసేపు అంతసేపు ఎవడురా అంతసేపు ఎవడు ఆగుతాడురా" అని నేననుకున్నా. దాని తర్వాత ట్రైనొస్తది. ట్రైనొచ్చిన తర్వాత వాళ్ళు ఒక డివైస్ పెట్టుకొని వాళ్ళు నొక్కి దాని తర్వాత బాంబొచ్చి అది పేలిపోతే ఆడు చచ్చిపోతాడు. ఈ సినిమా ఎట్లా ఉంటదంటే మన ప్రతి సీను ఎట్లుంటదంటే, వాడు 3 సార్లు చూపిస్తాడు. ఎన్టీఆర్ ఒక తలుపు తీస్తాడు. ఒకసారి తీస్తాడు. ఇంకోసారొస్తది. ఇంకొకసారొస్తది. ఈ సినిమా ఎడిటింగ్ ఎంత దరిద్రంగా ఉంటదంటే అంత దరిద్రంగా ఉంటది. ఓకే. అండ్ ఈ ఈ అంటే ఈ సినిమాలో ఎట్లా ఉంటదంటే, మన 'ఎస్‌విఎస్‌సి' సినిమాలో మహేష్ బాబు పెళ్ళికొస్తాడు గదా! పెళ్ళికొచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్తది? "ఒకసారి, ఇంకొకసారి" ఏంటి? చూడాలనిపించింది అని జెప్పాడు గదా! ఇక్కడైతే అట్లా గాదు. ఒకసారి, రెండోసారి, మూడోసారి ఆహ్, మూడోసారి ఏంటి చూడాలనిపించింది. ఓకే. మనం యాజ్ టీజ్ చేద్దామని ఎడిటింగ్ ఎవడు జేశాడో గాని, నీ అమ్మ ఈ సినిమా ఈ సినిమా ఎంత వరస్ట్‌గుంటదంటే అంత వరస్ట్‌గుంటది. సింపుల్‌గా చెప్పాలంటే డైరెక్షన్, స్క్రీన్ ప్లే అదంతా ఎంత ఔట్‌డేటెడ్ అని ఎంత వరస్ట్‌గుంటదంటే అంత వరస్ట్‌గుంటది. దాని తర్వాత ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరు? 'అమీషా పటేల్‌ని మళ్ళీ వేస్ట్ జేశారు 'నాని' సినిమా తర్వాత. అండ్ దెన్ 'ఎన్టీఆర్' అండ్ 'భూమిక' 'సింహాద్రి' తర్వాత వాళ్ళు మళ్ళీ కలిసి నటిస్తున్నారు. అస్సలు ఏం లేదు ఈ సినిమాలో. ఏమంటే ఏం లేదు ఈ సినిమాలో. వరస్ట్ అంటే వరస్ట్. ఇంకోటేంటంటే 'ఎన్టీఆర్' ఈ సినిమాలో ఒక సీన్ ఉంటది. 'ఆశీష్ విద్యార్థి' వాడిని ఇంటెరోగేట్ చేస్తూ ఉంటారు ఒక ఇల్లులో. 'ఆశీష్ విద్యార్థి' చీకటిలో ఉంటాడు. 'ఎన్టీఆర్‌కి' ఒక విండో పక్కన ఒక కిటికీ ఉంటది. ఆ కిటికీ నుండి వెలుగొస్తూ ఉంటది. వెలుగొచ్చే కొద్దీ 'ఎన్టీఆర్' ఏదో ఒక పళ్ళు కొరుకొని ఆడేదో ఫన్నీ ఫేసెస్ చేస్తూ ఉంటాడు. ఏదో ఒక పళ్ళు బాగా కొరికి అంటే మన 'అరవింద్ సమేత' సినిమాల్లో 'ఇషా రబ్' అని ఎనకాల నుండి ఆడేదో యోగ చేస్తూ ఉంటాడు కదా! అదే ఎక్స్‌ప్రెషన్. మళ్ళీ అదే ఎక్స్‌ప్రెషన్ చేస్తూ ఉంటాడు. నీ అమ్మ! 'నరసింహుడు' సినిమా అనేది ఎంత రోత సినిమా అంటే అంత రోత సినిమా అసలు. ఈ అమ్మ ఎంత వ అంటే మనోళ్ళు కన్నడ సినిమాలు ఎట్లా కంపు కంపు చేయాలనేదే ఇది ఒక ఎక్స్‌పర్ట్. ఫస్ట్ 'దుర్గి' చేశారు. దాని తర్వాత 'జోగి' జేశారు. మన 'ప్రభాస్', 'యోగి' సినిమా జేసినట్లాగా ఇద్దరు సినిమా కంపు కంపు జేశారు. దాని తర్వాత ఈ సినిమాకి ఏమైనా పాజిటివ్ ఉందంటే మరొకసారి 'మనీష్ శర్మ' మ్యూజిక్ 'బి గో 'బి గోపాల్' అండ్ 'మనీష్ శర్మ' కాంబినేషన్ ఎట్లుంటదంటే, సార్ మీరు నాకు బెస్ట్ ఇవ్వండి. సినిమా ఎట్లాగైనా సినిమా మేము గుడిపితే గుడిపాం సార్. కానీ మీరు మాత్రం కొట్టండి అని జెప్పి, సరే, సరే సార్ అని జెప్పి ఆయన
ఎప్పుడుగైనా 'బి. గోపాల్‌కి' బెస్ట్ ఛాన్స్ ఇచ్చేవారు. 'సమరసింహారెడ్డి' గానివ్వండి, 'వంశీ' గానివ్వండి, నరసింహ నరసింహనాయుడు గానివ్వండి, 'ఇంద్ర' గానివ్వండి, 'అడవి రాముడు' గానివ్వండి. అండ్ దెన్ మధ్యలో 'పల్నాటి బ్రహ్మనాయుడు' ఉంటది. 'పల్నాటి బ్రహ్మనాయుడులో' గూడా కొంతో గొప్పో ఇక్కడ 2, 3 పాటలు గూడా బావుంటాయి. ఈ అమ్మ ఎవరిని డిస్క్రిమినేట్ జేయకుండా అందరికి మంచి మ్యూజిక్ ఇవ్వాలనేది ఒక ప్రయత్నంతో ఆయన మా ముందుకొచ్చాడనమాట 'మహేష్ శర్మ' గారు. దట్స్ వై హి ఈజ్ మై ఫేవరెట్. అప్పట్లో అయితే అంటే నువ్వు పెరిగే కొద్దీ ఏ నువ్వు ఏ లఫ్డ్ సినిమా అయినా తీసుకో 100% న్యాయం చేసేది 'మణి శర్మ' గారు. సో, యాహ్! అండ్ దెన్ ఈ సినిమా ప్రత్యేకంగా వచ్చేసరికి నా ఫేవరెట్ సాంగ్స్ అయితే 'రాజమండ్రికే రంగసాని రంభ జాంగిరి పాలకొల్లుహే పలుతనెక్కరి పూతలంగిరి' అని ఒక పాట ఉంటది కదా! 'రాజమండ్రికే రంగసాని రంభ జాంగిరి' సంగ్ బై శంకర్ మహాదేవన్ అండ్ సుచిత్ర. దాని తర్వాత 'ముద్దుల గోపాల తనననననన' బికాజ్ ఉదిత్ నారాయణ్ పాడాడు కదా! సో, అందుకే. సో, ఐ లవ్ బోత్ ద సాంగ్స్. బట్ ఆ సినిమాల్లో ఏ పాటైనా తీసుకో 'నరసింహుడు' సినిమాలో సూపర్ అంటే సూపర్‌గుంటాయి. నెక్స్ట్ కమింగ్ టు 'అశోక్'. నేను తక్కువ మాట్లాడబోయే సినిమా ఏమైనా ఉందంటే అది ఈ సినిమానే. నాకు సినిమా అస్సలు గుర్తులేదు. ఓపెనింగ్‌లో ఒక రెయిన్ ఫైట్ ఉంటది. ఎన్టీఆర్ అందరూ కొడతారు. పక్కనే 'ప్రకాష్ రాజ్' ఒక ఇంట్లో ఉంటాడు. ఐ థింక్ వాళ్ళిద్దరికీ ఏదో ఒక లొల్లుంటది. నాకు సినిమా అస్సలు గుర్తులేదు. దాని తర్వాత మళ్ళీ 'నరసింహుడు' తర్వాత ఓహ్! సారీ 'నరసింహుడులో' 3 హీరోయిన్స్ ఉంటాయి గదా! 'సమీర రెడ్డి', 'భూమిక' ఐ థింక్ 'భూమిక' అండ్ 'అమీషా పటేల్.' ఐ కుడ్ బి రాంగ్. ఐ డోంట్ ఎగ్జాక్ట్‌లీ నో. ఒక్క నిమిషం ఇప్పుడే చెప్తాను. 'నరసింహుడు'. నరసింహుడు టి 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 ముద్దుల గోపాల సారీ ఎక్స్‌క్యూజ్ మీ. సారీ. 'భూమిక' గాదు. 'సమీర రెడ్డి', 'అమీషా పటేల్' అండ్ దెన్ ఈ సినిమాలో 'ఆర్తి అగర్వాల్‌కి' ఐటెమ్ సాంగ్ ఉంది. ఓకే. మై బ్యాడ్. సో, 'నరసింహుడులో' హీరోయిన్ 'సమీర రెడ్డి' అండ్ 'అమీషా పటేల్.' సో, సెకండ్ కాంబినేషన్ వాస్ అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేశారు. 'నరసింహుడు' అండ్ దెన్ 'అశోక్.' ఈ సినిమాలో 'సమీర రెడ్డి' మళ్ళీ హీరోయిన్. ఈ సినిమా గూడా అంతే. నాకు సినిమాలో ఏం గుర్తులేదు. ఫస్ట్ కొలాబరేషన్ ఆఫ్ 'ఎన్టీఆర్' అండ్ 'సురేందర్ రెడ్డి'. ఇన్ అనదర్ ఒక ఓవర్‌లీ వైలెంట్ ఒక మాస్ మసాలా మూవీ. సినిమాలో 'సోనూ సూద్' అండ్ ఆమె అమ్మగారుగా నటించిన యాక్ట్రెస్ ఎవరో ఉంటది. ఆమె ఎవరో నాకు అస్సలు గుర్తులేదు. ఈ సినిమాలో వాళ్ళిద్దరు కలిసి ఏమో విచిత్రమైన పనులు చేస్తూ ఉంటారు. నాకేమైనా గుర్తుందంటే ఐ థింక్ క్లైమాక్స్ ఫైట్ ఎక్కడ జరుగుతదంటే, ఏదో ఒక నడి రోడ్‌లో మళ్ళీ వర్షం పడుతూ ఉంటది. అంటే ఎండొస్తది. దాని తర్వాత వర్షం పడుతూ ఉంటది. వాళ్ళిద్దరు కొట్టుకొని చస్తారు. ఈ సినిమా జస్ట్ టూ లాంగ్ చాలా ఔట్‌డేటెడ్ అండ్ సినిమా అస్సలు అంటే అస్సలు బాలేదు. నాకు సినిమాలో ఏమని గుర్తుందంటే, మరొకసారి 'మణి శర్మ' మ్యూజిక్కు 'గోల గోల' అని ఒక పాటుంటది. ఆ సినిమాల్లో అంటే దిస్ ఈస్ లైక్ పీక్ ఆఫ్ ఎన్టీఆర్ ఫిట్‌నెస్ ప్రాబ్లమ్స్ అనమాట. ఆయన చాలా దుబ్బుగుండేవారప్పుడు. ఆ పాటలో ఆయన గ్రేసు అండ్ ఆయన మూవ్‌మెంట్స్ జూస్తే నాకు దిమ్మ తిరిగిపోయేది. నాకు చిన్నప్పుడు అదే నాకు ఆశ్చర్యం వేసేది. ఈయన ఇంత లావుగున్నాడు. కానీ ఇంత బాగా డాన్స్ జేస్తాడు. ఇంత గ్రేస్‌ఫుల్‌గా డాన్స్ జేస్తాడనేది నేను అప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్ అయ్యాను. అంటే అప్పటి వరకు యాక్టింగ్ గురించి నాకు ఒక్క ముక్క గూడా తెలీదు. ఆయన డాన్స్ అంటే ఆయన ఉండే వెయిట్‌కి ఆయన డాన్స్ జేసే విధానం నేను అక్కడే ఫిదా అయిపోయా ఎన్టీఆర్‌కి. సో, చిన్నప్పుడు అందుకే నేను ఆయనంటే నాకిష్టం. బట్ యాహ్! 'గోల గోల' సాంగ్ అయితే ఎన్టీఆర్ చేసిన స్టెప్సు దే ఆర్ సో గుడ్. సో అంటే సో గుడ్. ఆ పాట ఎవడు కొరియోగ్రాఫ్ చేసాడో నాకు తెలీదు గానీ, వాళ్ళకి 100% మార్క్స్. వాళ్ళు ఎవరైతే సరే. సో, యాహ్! దట్స్ అబౌట్ అశోక్. నెక్స్ట్ కమింగ్ టు ది గ్రేటెస్ట్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ 'శక్తి ద పవర్.' 'శక్తి' గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అంటే ఈ సినిమా మేము ఆల్రెడీ రివ్యూ చేసాం మా 'మెహరాన్' పాడ్‌కాస్ట్‌లో. అంటే అక్కడ చెప్పానో లేదో నాకు గుర్తులేదు గానీ సో, ఈ సినిమా వచ్చింది. అంటే అప్పుడే 'కంత్రీ' వచ్చింది. 'కంత్రీ' రిజల్ట్ ఏంటో నాకు తెలీదు. కొంతమంది ఫ్లాప్ అంటారు. కొంతమంది యావరేజ్ అంటారు. కొంతమంది హిట్ అంటారు. అంటే ఎవరైనా ఇండియాలో ఉంటే వాళ్ళకి గ్రౌండ్ లెవెల్‌లో కలెక్షన్స్ వాళ్ళకి ఎవరైనా తెలిస్తే ప్లీజ్ మాకు చెప్పండి. కానీ 'కంత్రీ' సినిమా తర్వాత వాళ్ళు మళ్ళీ చేతులు కలుపుతున్నారు. ఓకే. ఆల్రెడీ నువ్వు మంచి ఫార్మ్‌లో ఉన్నావు. ఓకే. 'అదుర్స్' 'బృందావనం' బ్యాక్ టు బ్యాక్ హిట్‌లు కొట్టావు. ఇప్పుడు మళ్ళీ 'మెహరాన్‌తో' చేతులు కలిపి 'శక్తి' అనే సినిమా మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ అప్పటిలో. ఎంత సినిమా బడ్జెట్ ఎంతుంటదంటే 50,00,00,000, 45,00,00,000 లేకపోతే 50,00,00,000. ఐ థింక్ 'మగధీర' 40 అనుకుంటా బడ్జెట్. బట్ ఐ కుడ్ బి రాంగ్. బట్ సో 'శక్తి' మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ ఫిల్మ్. దాని తర్వాత అందరికీ డౌట్‌లుంటుండే. అంటే ఇంత బడ్జెట్ పెట్టి ఇంత సినిమా తీసినావు అని చెప్పి.
అండ్ దెన్ దత్త గారు రజనీకాంత్ గారిని కలవడానికెళ్తే, రజనీకాంత్ ఏం చెప్పాడంటే, "వద్దు నువ్వు ఈ సినిమా చేయకు. ఈ సినిమా ఫ్లాప్ అవుతదని" చెప్పి, దత్త గారు లేదు మేము సినిమా తీస్తున్నాం కాన్ఫిడెంట్‌గా ఉన్నాం అని చెప్పి, శక్తికి పడిన దెబ్బ అశ్విని దత్తు 4 సంవత్సరాలు సినిమా తీయలేదు. అంత పెద్ద దెబ్బ పడింది. ఆఖరికి ఆయన ఇద్దరు కూతుర్లు ఆహ్, స్వప్న దత్ గారు అండ్ ప్రియాంక దత్ గారు అమాంగ్ మై ఫేవరెట్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కరెంట్‌లీ. వాళ్ళిద్దరు కలిసి నానితో నాని అండ్ నాగాశ్విన్ అంటే ఆహ్, నాగాశ్విన్ ఏంటది నాగాశ్విన్ అశ్వని దత్ అల్లుడనుకో. హి ఈస్ మ్యారీడ్ టు ప్రిటీ ష్యూర్ స్వప్న దత్. ఐయామ్ ప్రిటీ ష్యూర్. సో, ఆయన డైరెక్టోరియల్ డెబ్యూ ఆయన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో పనిచేసి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసి డెబ్యూ మూవీ వాళ్ళు అందరు చేతులు కలిపి నాని, రితు వర్మ, వైజయంతి, విజయ్ దేవరకొండ వాళ్ళందరూ కలిసి మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత వాళ్ళు 'ఎవడై సుబ్రహ్మణ్యం' తీసి వాళ్ళు హిట్ కొట్టారు. సో, నేనేం జెప్తున్నానంటే, ఈ సినిమాకి పడిన దెబ్బ మీకందరికీ గుర్తే ఉంటది. ఈ సినిమా విపరీతమైన హైప్‌తో రిలీజ్ అయింది. అండ్ దెన్ ఆడియో లాంచ్ వచ్చింది. ఈ సినిమాలో మీరిప్పటి వరకు చూడనిది ఎక్కడో చూసామే అన్నట్టుంటది. ఓ 30, 40 సంవత్సరాల క్రితం. కానీ జూసుండరు అని మన మెహరాన జెప్పే ఎలివేషను. ఇందాకడ స్టార్టింగ్‌లో జెప్పినట్టు. కనీసం మెహరన్న ఆ ఎలివేషను సినిమాలో ఉండుంటే అది బావుండేది. ఐ ఐయామ్ టెల్లింగ్ థాట్. ఈ సినిమా ఎంత దరిద్రంగా ఉంటదంటే అంత దరిద్రంగా ఉంటది. సింపుల్‌గా జెప్తా. ఈ సినిమా అండ్ దెన్ ఈ సినిమా మీ అందరికీ గుర్తే ఉంటది. అప్పుడు ఎన్టీఆర్ ట్యాగ్ నేమ్ ఏంది? 'యంగ్ టైగర్' గదా! యాహ్! 'యంగ్ టైగర్ ఎన్టీఆర్.' య యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి వా వాళ్ళు 'ఏ1 స్టార్' అని పిలుస్తారు. ఈ సినిమాలో. పేరు మార్చారు. సో, ఈ సినిమా సినిమా స్టార్ట్ చేస్తే ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఇంట్రో 'ఏ1 స్టార్ నందమూరి తారక రామారావు, 'ఏ1 స్టార్ జూనియర్ ఎన్టీఆర్' అని వస్తది. సినిమా ఫ్లాప్ అవ్వడం వలన ఏ 'ఏ1 స్టార్' ట్యాగ్ పీకేసి మళ్ళీ 'యంగ్ టైగర్' అని పెట్టుకున్నారు. ఫాన్స్ మనోభావాలు దెబ్బతిన్నాయని. అంటే సినిమా రిజల్ట్ వలన. సో, సినిమా స్టార్ట్ అవుతది. ఎలిఫెంట్ ఎక్కి ఆడొస్తారు. వీళ్ళేదో టూర్ అంటారు. వీళ్ళు ఇంకేదో ఇదంటారు. ఈ సినిమాలో ఫన్నీయెస్ట్ ఏంటంటే ఓ 2 చెప్తా. ఫస్టు వీడేదో టూర్ గైడ్ అంటాడు. దాని తర్వాత ఇంటర్వల్‌కొచ్చేసరికి తీరా చూస్తే వీడేదో లైక్ ఎన్ఎస్ఏ కోసం పనిచేసినాడు. వాడేదో బ్లాక్ సూట్ ఏసుకొని దాని తర్వాత మన విద్యుత్ జమ్వాల్ ఐ థింక్ ఇది ఆయన సినిమా డెబ్యూ. విద్యుత్ జమ్వాల్ ఒక మిస్సైల్ కాల్స్తాడు. దాని తర్వాత ఎన్టీఆర్ గాల్లో ఎగిరి ఆ మిస్సైల్‌ని డాజ్ చేయిస్తాడు. అసలు ఆ మిస్సైల్ లాంచు, ఆ మిస్సైల్ డాజ్‌కి మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? ఆ! మనం ఇచ్చే వాల్యూ ఎంతండి? అది ఇప్పటివరకు నేను మర్చిపోలేను. పగలబడి నవ్వుకుంటా. సెకండ్‌ది ఏంటంటే ఫ్లాష్ బ్యాక్‌లో వాళ్ళేదో శక్తి పీఠాలంటారు, పోయిన జన్మ అంటారు, ఈడు చచ్చిపోయాడంటాడు. ఈ సినిమాలో ఫన్నీయెస్ట్ ఏంటంటే ఓకే. సింపుల్‌గా చెప్తానండి. మన గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా ఉంటాయి గదా! అదే అదేనా? గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా ఏదో ఒకటి. మన ఏన్షియంట్ పిరమిడ్స్, గ్రేట్ పిరమిడ్స్ ఉంటాయి గదా! అంటే ప్రపంచంలో అప్పట్లో ప్రపంచంలో 7 వింతల్లో ది ఓన్లీ రిమైనింగ్ వింత. మిగతా వింతలన్నీ కొట్టుకుపోయాయి. ఏదో భూకంపం వచ్చి, లేకపోతే నిప్పొచ్చి అవి పట్టుకెళ్ళిపోయి బట్ మెజారిటీ భూకంపం ఆర్ ఒక నిప్పుతో అందరూ సంకనాకిపోయాయి వింతలు. ఉండే ఏకైక ఒక వింతు పిరమిడ్స్. పిరమిడ్స్ ఎప్పుడు కట్టారంటే 300 బీసీలో కట్టారు. అప్పుడు ఫారోస్ ఉండేవారు. ఆ ఫారోస్ ఏంటంటే వాళ్ళు మంచి మంచి సమాధులు పెట్టి మంచి నగలు అదంతా చేసుకోవడానికి అప్పుడు దొంగతనం చేసి ఆవిడ దొంగతనం చేసేవారు. దొంగతనం చేసేవాళ్ళు. ఆ పిరమిడ్స్‌లో అడుగేసి మాకేదో నగలు ఇదంతా దోచేం చేయడానికి మేము బలిసినోళ్ళు అవుతామనే ఒక ప్రయత్నంతో వాళ్ళక్కడ అడుగుపెట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. కానీ ఈ సోదంతా చెప్పుకోకుండగా ఓకే. ఫారోస్ 300 బీసీలో ఉంటాయి. ఈ సినిమాలో ఆడేం చెప్తాడు? నై 1983లో ఫారోస్ ఉన్నారంట. 1987లో ఫారోస్ ఉన్నాయి. ఎంత కలిపితే ఉంటది? అంటే అప్పుడు సినిమా ఎప్పుడొచ్చి 2011లో వచ్చింది గంట. అంటే జస్ట్ కేవలం 24 సంవత్సరాల క్రితం ఫారోస్ ఉండేవారంట. ఆ ఫారోస్ అందరూ ఎన్టీఆర్‌ని చంపేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. ఇంకోటి ఎన్టీఆర్ సెకండ్ గెటప్ ఎంత వరస్ట్‌గా ఉంటదంటే
1987లో అయితే ఎంతైనా సరే టైమ్ పీరియడ్ పట్టుకొని ఐ థింక్ నైకీ షూస్ యేసుకుంటాడు సినిమా మొత్తం. నీ అమ్మ నువ్వు సినిమా నేను మరి నేనొక్కడినే గాదు. ఆడియన్స్ మొత్తం వాళ్ళేం జెప్పారంటే, నేను మరీ అంత ఎదవలా కనిపిస్తాను నీకు. ఇంకోటి సింపుల్‌గా ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్స్ ఉంటాయి గదా! సో, అప్పుడు 'మగధీర' వచ్చింది. మగధీర 'మగధీర' రావడం వల్ల 'గుణశేఖర్‌కి' ఐడియా వచ్చి 'బద్రీనాథ్' తీశాడు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ 'మెహర్' ఐడియా వచ్చి 'శక్తి' తీద్దాం అనుకున్నాడు. ఎన్టీఆర్ ఇంట్రో ఎట్లా ఉంటదంటే డైలాగులు యాజ్ ఇట్ ఈజ్ 'చతుర్థ వంశ యోధుడు చండాలు దించే ధీరుడు' అనే మగధీర డైలాగ్స్ ఉంటాయి కదా! యాజ్ ఇట్ ఈజ్ అదే లేపి దాని తర్వాత ఎన్టీఆర్ ఒక ఎనకాల ఒక నిప్పు ఉంటదనమాట. మన 'సాహో రే బాహుబలి' పాటలో ప్రభాస్ నడుస్తూ ఉంటారు కదా! ఎనకాల సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యుడి నుండి కత్తి తిప్పుతూనే ఉంటారు. జింగ్ 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 అని చెప్తూ ఆ తర్వాత రుద్ర వస్తాడు. ఈ సినిమాలో అమ్మా! ఎంత రాడ్ సినిమా అంటే అంత రాడ్ సినిమా. 'శక్తిలో' ఉండే బాధేంటంటే కథలో యాక్చువల్లీ పొటెన్షియల్ ఉంది. కానీ 'మెహరన్ననే' గుడిపాడు. సో, లాస్ట్‌కొచ్చేసరికి నేనేం చెప్తున్నానంటే ఈ సినిమాలో ఎవరైనా సరిగ్గా పనిచేశారంటే ముగ్గురు పనిచేశారు. ఒకటి 'ఇలియానా' ఓకే. ఫర్ రీజన్స్ ఐ వోంట్ సే బికాజ్ ఐ డోంట్ వాంట్ టు గెట్ క్యాన్సెల్డ్. బట్ నీకు అర్థమైపోతది. 'ఇలియానా' ఐ థింక్ 'ఇలియానా' ఈస్ మై ఫేవరెట్ హీరోయిన్. ఆల్ టైమ్ ఫేవరెట్ హీరోయిన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓకే. అండ్ దెన్ సెట్స్ బై ఆనంద్ సాయి గారు. వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్స్. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ మణి శర్మ మ్యూజిక్. ఈ సినిమాలో నా ఫేవరెట్ పాట 'ప్రేమదేశం యువరాణి నూట ప్రాయం వినిపోని ఏడిదూరి వచ్చవే తోటరాముణ్ణి' ఆ పాట ఉంటది కదా! సో గుడ్. ఐ ఫ్రికింగ్ లవ్ దట్ సాంగ్. బట్ యాహ్! ఈ సినిమాలో వాళ్ళ పని సరిగ్గా ఎవరేం చేశారంటే 'ఇలియానా', 'ఆనంద్ సాయి' అండ్ 'మణి శర్మ'. మిగతాదప్ప ఎంత రాడ్ మూవీ అంటే అంత రాడ్ మూవీ. నాకు తెలిసి మనం లైక్ రాడ్ సినిమాలు చూసాం కదా మా జీవితంలో. ఐ థింక్ టాప్ లిస్ట్ ఈజీగా 'శక్తి'కి టాప్ 1 ఆర్ 2 ఈజీగా 'శక్తి'కి ఇవ్వచ్చు. అంత రాడ్‌గుంటది సినిమా. సో యాహ్! దట్ ఈస్ అబౌట్ 'శక్తి'. ఎవరికైనా కావాలంటే నేను, ప్రణవ్ ఇద్దరు కలిసి 'మెహరన్న' మీద ఒక ఫుల్ పాడ్‌కాస్ట్ చేసాం. అది వెళ్లి మీరు వినండి. మీరు ఎంజాయ్ చేస్తారు. నెక్స్ట్ కమింగ్ టు 'ఊసరవెల్లి'. ఈ సినిమా ఎప్పుడొచ్చిందంటే సో, టూ 2010 ఎన్టీఆర్ కెరీర్‌లో మెమరబుల్ ఇయర్ అయితే 2011 మర్చిపోని ఒక సంవత్సరం. ఏప్రిల్‌లో ఓహ్! యాహ్! 'శక్తి' గురించి ఇదే యాడ్ చేయాలి. సినిమా రిలీజ్ డేట్ ఏంటో తెలుసా? ఏప్రిల్ 1, 2011 అంటే ఇది ఒక ఏప్రిల్ ఫూల్స్ జోక్ అంటే సినిమా వాళ్ళు అట్లాగే తీశారు. సినిమా జోక్ లాగే తీశారు. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ యాడ్ చేయాలి దానికి. ఇది మన 'జాకీ ష్రాఫ్' టాలీవుడ్ డెబ్యూ. 'జాకీ ష్రాఫ్' అంటే ఇండస్ట్రీ సెంటిమెంటల్ మీద రన్ అవుతది కదా! 'జాకీ ష్రాఫ్' తెలుగు ఇండస్ట్రీకి బేసిక్‌లీ తెలుగు మూవీకి బేసిక్‌లీ ఆవిడ దురదృష్టం. దురదృష్టం ఐ థింక్. ఎందుకంటే ఆయన 3 తెలుగు సినిమాలు నటించారు ఇప్పటి వరకు. ఫస్ట్‌ది 'షాడో', రెండోది 'పంజా', మూడోది 'సాహో' అన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. డిజాస్టర్స్ అయ్యాయి. సో, నువ్వు అర్థం చేసుకోవచ్చు. ఏమో! కానీ తమిళ్‌కొచ్చేసరికి 'బిగిల్‌లో' చేసి హిట్ కొట్టాడు. ఏమో! మన తెలుగొచ్చేసరికి 'జాకీ ష్రాఫ్' ఇస్ బ్యాడ్ లక్. బట్ ఓకే. అది 'శక్తి'తో అది అయిపోయింది. బట్ ఆ సినిమా ఏప్రిల్ 1కి విడుదలయ్యి ఆడియన్స్ మీద జోక్ వదిలాడు 'మెహర్' అన్న అండ్ వి నో ద రెస్ట్. సో, నెక్స్ట్ చూస్తారా వెళ్లి. 'శక్తి' ఏప్రిల్‌లో 2011లో వస్తే దసరాకి 'ఉస్సరవెల్లి' వచ్చింది. ఇది 'దూకుడు', 'పిల్ల సమేందర్' అది రిలీజ్ అయిన తర్వాత 'దూకుడు' మిడ్ సెప్టెంబర్‌లో వచ్చింది. అండ్ దెన్ ఒక నెల తర్వాత ఈ సినిమా వచ్చింది. విపరీతమైన హైప్‌తో. ఇది సెకండ్ కాంబినేషన్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ సురేందర్ రెడ్డి ఆఫ్టర్ అశోక్. బట్ అట్లా కాకుండా ఓకే. మనోడు ఆల్రెడీ ఒక రాడ్ దింపాడు కదా! ఈసారి వస్తున్నాం, కొడుతున్నాం అని చెప్పాడు. నాకు బాగా గుర్తు ట్రైలర్ పెద్ద ఇంపాక్ట్ చేసింది. సినిమాకి టెర్రిఫిక్ ఓపెనింగ్స్ వచ్చాయి. హ్యూజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. బికాస్ ఆఫ్ హైప్ అండ్ ఆ పాటల వలన. ఈ సినిమాలో ఆ కరెంట్ వైర్ నాలాగే సన్నగా ఉంటదిరా! కానీ దాన్ని ముట్టుకుంటే తెలుస్తది. దానమ్మ షాక్ ఏంటో అని ఒక డైలాగ్ ఉంటది కదా! అది బావుంటది. అండ్ పాటలు బావుంటాయి. కానీ సినిమా మాత్రం రాడ్. నేను ఈ పాడ్‌కాస్ట్ కోసం రివాచ్ చేశాను. సినిమాల్లో ఏం లేదు. సినిమాల్లో రైటింగ్ లేదు. సినిమా మొత్తం క్రింజ్ కామెడీ ఉంటది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. వర్స్ట్ ఎడిటింగ్ ఉంటది. ఎడిటింగ్ గురించి నేను స్పెసిఫిక్‌గా చెప్తా. దీంట్లో సెకండ్ హాఫ్‌లో క్లైమాక్స్‌కి ముందు తమన్, ఎన్టీఆర్ హైవేలో కలుస్తారు. వాళ్ళు నడి రోడ్‌లో
అంటే వాళ్ళిద్దరు కార్ ఆపేసి నడి రోడ్‌లో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు మాట్లాడుకునే కొద్దీ ఎన్టీఆర్ బేసిక్‌లీ ఒక అంబులెన్స్‌ని గుద్దుతాడు. ఆ అంబులెన్స్ ఇట్లా తిప్పుతూనే ఉంటది. ఎన్టీఆర్ కారు తిప్పుతూనే ఉంటది. సో, వాళ్ళిద్దరు మాట్లాడే కొద్దీ అరే! ఇంటర్ కట్స్ ఉంటాయి. ఎన్టీఆర్ కార్‌లో తిప్పినట్టు, దాని తర్వాత తమన్నా అంబులెన్స్‌లో తిప్పినట్టు. రేయ్! ఏం జరుగుతుందిరా దీంట్లో? తీరా చూసేసరికి ఈ సినిమాలో విలన్ ఎవడో రాకేష్ అంట. ఆ యాక్టర్ పేరేంటో నాకు తెలీదు. దాని తర్వాత పయల్ ఘోష్ మన 'ప్రయాణం' సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్‌గా చేసింది. వాళ్ళ లిప్ సింక్ చూస్తే ఎంత దరిద్రంగా ఉంటదంటే అంత దరిద్రంగా ఉంటది. అసలు నువ్వు చెప్పేదేంది? నువ్వు జెప్పేదేంది? ఆ డైలాగులేంది? ఆ లిప్ సింక్ ఏంది? లైక్ అసలు ఎంత వరస్ట్‌గుంటదంటే అంత వరస్ట్‌గుంటది. ఓకే. అండ్ దెన్ సెకండ్ హాఫ్ అయితే తమన్నా మొత్తం ఫ్లాష్ బ్యాక్ ఉంటది ఆమె ఫ్యామిలీతో. ఎంత ఓవర్ ద టాప్ ఉంటదంటే అంత ఓవర్ ద టాప్ ఉంటది. ఇది యాక్చువల్లీ ఒక చైనీస్ సినిమాకి రీమేక్. ఆ సినిమా పేరు 'వెంజన్స్.' యాజ్ ఇట్ ఈజ్ అదే స్టోరీ లేపి అదే స్టోరీ లేపి ఈ సినిమాలో వాళ్ళు పట్టుకొచ్చారనమాట. ఓకే. అండ్ దెన్ ఆ ఆంజనేయ ఎపిసోడ్ మొత్తం నీకు తలపోటు తెప్పిస్తది. ఇంకోటి ఈ సినిమాలో విలన్ ఫస్ట్ హాఫ్‌లో విలన్ ఎవడో తెలుసా? విద్యుత్ జమ్వాల్. అంటే బ్యాక్ టు బ్యాక్ సినిమాలో ఎన్టీఆర్‌తో తన్నులు తింటూనే ఉంటాడు. కొట్టించుకుంటాడు ఎన్టీఆర్‌తో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో. అండ్ దెన్ ప్రకాష్ రాజు అపేరెంట్‌లీ విద్యుత్ జమ్వాల్ వాళ్ళ బ్రదర్ అనమాట. ఏమేమో ర్యాండమ్‌గా వస్తాడు. సెకండ్ హాఫ్‌లో ఇంట్రొడ్యూస్ అవుతాడు. కానీ క్యారెక్టర్‌కి దమ్ము లేదు, ఏం లేదు. బీజీఎం కూడా దరిద్రంగా ఉంటది. ఎందుకంటే బి ఆహ్ బీజీఎం ఎట్లా ఉంటదంటే, ఆ పాటలు మొత్తం ఏదో లైక్ సాడ్ బీజీఎం వాడుతూనే ఉంటాడు. సాడ్ బీజీఎం వాడుతూ ఉంటాడు డీఎస్‌పీ. అండ్ దెన్ బట్ బేసిక్‌లీ లైక్ కంపోజ్ చేసే విధానం, ఆర్ కొట్టే విధానం ఏం లేదు. అస్సలంటే ఏం లేదు. అసలు అండ్ ఐ థింక్ ఇట్ హాస్ టు డూ మోర్ విత్ ఫిల్మ్. అంటే వాళ్ళు తీసే విధానం. అసలు కంపోజ్ జేసే విధానం, ఇది జేసే విధానం ఏమంటే ఏం బాలేదు. ఈ సినిమాకుండే ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే పాటలు. నా ఫేవరెట్ పాటంటే 'ఐడ్ గో బ్రతకాలి.' అంటే ఆ పాట డీఎస్‌పీ తప్ప ఇంకెవడైనా పాడుంటే బావుండేది. కానీ ఆ లిరిక్స్ అండ్ కంపోజిషన్ ఆర్ అబ్సల్యూట్‌లీ సూపర్బ్. కానీ సినిమా ఇస్ జస్ట్ అసలు ఏం సింక్ లేదు సినిమాలో. అండ్ దెన్ మీమ్ పేజెస్ ఉన్నాయి గదా! మీమ్ పేజెస్‌కి కనీసం సిగ్గుండాలి ఎవడికైనా. సిగ్గంటే సిగ్గుండాలి ఎవడికైనా. ఇటువంటి సినిమాని లేపడానికి. నేనదే జెప్తున్నా. సో, దట్ ఈస్ దట్. ఓకే. దట్ ఈస్ వాట్ 'ఊసరవెల్లి.' నెక్స్ట్ 'రామయ్య వస్తావయ్య.' సో, 'గబ్బర్ సింగ్' తర్వాత బ్లాక్ బస్టర్ కొట్టిన ఒక డైరెక్టర్ 'హరీష్ శంకర్' 'దిల్ రాజు'తో చేతులు కలిపి 'రామయ్య వస్తావయ్య' సినిమా వాళ్ళు తీశారు. ఎన్టీఆర్‌ని సైన్ చేసి ఈ సినిమా వస్తుంది. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లుంటాయి? అంటే అటువంటి ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ బ్యాక్ టు ఎక్స్‌పెక్టేషన్స్ జస్ట్ లైక్ నేను ఇందాక ఆ! ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడే కొద్దీ సేమ్. అదేంటంటే ఇదెలా జెప్పాలి? సో, ఆంధ్ర వాళ్ళు చెప్పినట్టు నీ ఎక్స్‌పెక్టేషన్స్ ఎట్లుంటాయంటే, ఓకే. 'ఎన్టీఆర్', 'హరీష్ శంకర్' చేతులు కలుపుతున్నారు. 'దిల్ రాజు' ఆల్రెడీ మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఒక ప్రొడ్యూసర్. ఇది ఒక మినిమమ్ గ్యారంటీ మూవీ. ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు ఇవ్వబోతున్నారు. మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారనేది నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తావు. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడ జరిగిందంటే 'దిల్ రాజు' 'వంద' ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సినిమా కథ యాక్చువల్లీ 'మిర్చి' సినిమాకి ఆల్‌మోస్ట్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్. సో, 'మిర్చి' సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల 'దిల్ రాజు'కి ఏమైందంటే, ఈ సినిమా మేము యాక్చువల్లీ రీవర్క్ చేసాం. బికాజ్ టూ సిమిలర్ టు 'మిర్చి' అనిపించింది. అండ్ దెన్ రీవర్క్ చేసే కొద్దీ అది ఇంకేదో అయ్యింది. సో, తీరా వాళ్ళు ఫస్ట్ అనుకునే కథ అది కంప్లీట్‌గా మారిపోయింది. అండ్ దెన్ ఈ సినిమా సింపుల్‌గా చెప్తా. అంటే వాళ్ళు రియలైజ్ చేసిన తర్వాత ఈ దరిద్రం తీశారు. అంటే ఈ కళాఖండం తీశారు మనకి. సినిమా సింపుల్‌గా చెప్తా. టూ వైలెంట్, టూ రొటీన్ అండ్ సింప్లీ బోరింగ్. 'గబ్బర్ సింగ్' లాంటి సినిమా ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఆ సినిమా థియేటర్‌లో చూసాను 'గబ్బర్ సింగ్.' ఆ అంతాక్షరి సీను మేము యూఎస్‌లో చూసే కొద్దీ ఆ థియేటర్ హౌస్‌ఫుల్. జనాలు నవ్వుతూనే ఉన్నారు. నాన్ స్టాప్ ఎపిసోడ్ ఒక 15 లేకపోతే 20 నిమిషాలు ఉంటది ఆ మొత్తం సీను. జనాలు నవ్వుతూనే ఉన్నారు. అటువంటి నవ్వు అంటే 20 నిమిషాలు కంటిన్యూయస్‌గా నవ్వావంటే 'రామయ్య వస్తావయ్య' సినిమాలో నువ్వు ఒక్క సెకండ్ కంటే నువ్వు ఎక్కువ నవ్వవు. అట్లుంటది కామెడీ ఈ సినిమాలో. తర్వాత మన సీనియర్ యాక్టర్స్ 'రోహిణి హతంగడి' గారు మన 'ఎస్వీఎస్‌సి' సినిమాలో భామ చేసినటువంటి ఒక క్యారెక్టరు.
ఆమెని ఆమెని తెచ్చుకొచ్చి ఏదో లైక్ సిండ్రెల్లాని చేసినట్టు ఏదో ఒక హ్యాట్ ఏసుకొని, మోడర్న్ డ్రెసెస్ ఏసుకొని, చీరలేసుకొని ఏమేమో కామెడీ సీన్స్ ఏం జరుగుతుందిరా ఈ సినిమాలో అని తీరా చూస్తే, తీరా అండ్ దెన్ ఆబ్వియస్‌లీ చూస్తే సినిమా కథలో ఏమంటే ఏం లేదు. సింపుల్‌గా అదే రివెంజ్ డ్రామా. ఒక ఎన్టీఆర్ ఒక కాలేజ్ స్టూడెంట్ సమంతని పడేస్తాడు. సమంతని ఎందుకు పడేస్తాడంటే ఆమె బాబుతో వాడిని చంపేయాలని ఒక ఆశ ఉంటది. దాని తర్వాత ఆమె బావని చంపేస్తాడు. చంపేసిన తర్వాత మా బావని ఎందుకు అంటే మా బావని ఎందుకు చంపావు కాకుండగా ఆ బాధతో ఆ బాధలో ఉన్నట్టు అంటే నటించి దాని తర్వాత వాడిని అడుగుతది. అసలు నేనెవరో తెలుసా? మా ఊరేంటో తెలుసా? నేనెవరో తెలుసా? అని చెప్పి మొత్తం మళ్ళీ అదే ఫ్లాష్ బ్యాక్ పెట్టి ఓకే. అదే రొటీను. ఈ సినిమాల్లో ఫన్నీదేంటో చెప్పనా? 'రవిశంకర్' డబ్బింగ్ చేసేటప్పుడు హి ఈస్ గ్రేటెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుగులో అయితే. కానీ ఆయనే ఒక విలన్ రోల్ చేస్తే అంటే అది 'భరత్ అనే నేను' క్రాక్‌తో అది బ్రేక్ అయింది. బట్ అప్పటి వరకు ఆయన విలన్ రోల్స్‌గా నటించిన సినిమాలు 'తొలి వలుపు' అని ఒక సినిమా ఉంటది. గోపీచంద్ డెబ్యూ మూవీ. ఆ సినిమాలో మెయిన్ విలన్ ఆయనే. ఆ సినిమా ఆడలేదు. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు మళ్ళీ 'డమరుకం' సినిమాతో తెలుగులో వాళ్ళు మళ్ళీ యాక్ట్ చేశారు. 'అసుర'గా. ఆ సినిమా కూడా ఆడలేదు. తీరా చూసేసరికి ఒక 3 సార్లు ట్రై చేద్దామని చెప్పి ఈ సినిమా 'భిక్షపతి' అని ఒకడుంటాడు. ఆడు బేసిక్‌లీ కామాంధుడు. ఆయన వాళ్ళ నాన్నగారు ఈ సినిమాల్లో 'కోట' గారు, ఆయన నాన్నగారు వాళ్ళందరూ కలిసి ఊర్లో ఏదో చెడ్డ పనులు చేస్తూ ఉంటారు. మధ్యలో ఎన్టీఆర్ వాళ్ళ ఫ్యామిలీ క్రాస్ అవుతది. 'శృతి హాసన్' ఉంటది. 'శృతి హాసన్‌ని చంపి దొబ్బుతారు. ఒక సీన్ ఉంటది. ఎంత వైలెంట్‌గా ఉంటదంటే సినిమా అనవసరంగా మన 'రవితేజ' గారి తమ్ముడు ఉండేవారనమాట. 'భరత్' గారు రెస్ట్ ఇన్ పీస్. ఆయన ఒక రూఫ్ మీద నించొని 'శృతి హాసన్‌ని' 3, 4 సార్లు కత్తి పొడిచి ఆమెను చంపేస్తాడు. దాని తర్వాత ఎన్టీఆర్ ఒక గొడ్డలు పట్టుకొని భరత్ దగ్గరకొస్తాడు. ఒక్కసారి చంపితే సరిపోతది గదని చెప్పి మొన్న 'రెబెల్' సినిమా ప్రదీప్ రావత్‌ని చెప్పినట్టు గొడ్డలు పట్టుకొని ఒకసారి కాదు ఒక 4, 5 సార్లు గొడ్డలు పట్టుకొని నరుకుతూనే ఉంటాడు. దాని తర్వాత ఆడు చచ్చిపోతాడు. ఇంకంతే. క్లాప్స్, ఎంటికలు పోవడం, ఎండ్ ఫ్లాష్ బ్యాకు మొత్తానికి ఆడు మళ్ళీ ఊరికొస్తాడు. ఏదో ఒక పెద్ద ఏంటది మన 'మహర్షి' సినిమా ఫార్మింగ్ చేసినట్టు మొత్తం ఆ పులి ఉంటది గదా! అది ఏంటది? అది ఆవులా? కాదు. కౌస్ దగ్గర పట్టుకొచ్చి అది మొత్తం దున్నేస్తూ ఉంటారు గదా! పొలాన్ని. అలాంటిది తీసుకొచ్చి విలన్ని సంపి దొబ్బి ఇంకంతే క్లాప్స్. ఇంటికెళ్ళిపోవడం. సో, సినిమా వచ్చింది. ఫ్లాప్ అయింది. ఆ సినిమా ఎప్పుడొచ్చిందిరా? ఫాల్ 2018లో వచ్చింది. ఈ సినిమాల్లో ఏమైనా పాజిటివ్ ఉందంటే వన్ అండ్ ఓన్లీ పాజిటివ్ తమన్ మ్యూజిక్. 'కేకే' హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటది. సో, త్రో బ్యాక్ టు రెస్ట్ ఇన్ పీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సింగర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. దాని తర్వాత ఫేవరెట్ సాంగ్ అయితే ఐ వుడ్ గో విత్ 'కుర్రీయుడు' ఆర్ యాక్చువల్లీ ఐ థింక్ ఫేవరెట్ సాంగ్ ఈస్ 'నేనెప్పుడైనా అనుకున్నాను తననన్ననాననననన్న తననన్నన తననన్నన్న తననానన' ఆ పాట ఉంటది కదా! బికాజ్ అది 'శంకర్ మహాదేవన్' అండ్ 'శ్రేయ ఘోషల్' 2 ఆల్ టైమ్ ఫేవరెట్ సింగర్స్ కాబట్టి. 'కొరియడు' కూడా బావుంటది. 'శంకర్ మహాదేవన్', 'సుచిత్ర' అండ్ దెన్ ఇంకే పాట ఉంటది. 'జాబిల్లి నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పమ్మా' ఆ పాటే ఫేమస్ అయింది సినిమాకు ముందు. బట్ 'రామాయ వస్తావయ్య' అయితే అది దింపిన ఒక రాడ్. మీరు గమనించుంటే ఆ సినిమా నుండి 'హరీష్ శంకర్' రికవర్ అవ్వడానికి ఇప్పటివరకు ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాలవుతుంది. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఎట్లుంటది అని మేము చూడాలి. కానీ 'తెరి' సినిమాకి రీమేక్ గదా! సో, ఎవడిష్టం ఆడిది, ఎవడి బాధ ఆడిది అంతే. సో, టు కంక్లూడ్ 'రభస' గురించి చెప్పాలంటే నేనొకటే చెప్తా. ఆ టైంలో వాళ్ళు 'రభస 2' తీయాలనుకున్నారు రామ్‌తో. కుదరలేదు. దాని తర్వాత ఎన్టీఆర్, బెల్లంకొండ సురేష్ అండ్ ఈ సినిమా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ అందరి చేతులెత్తి ఒక ఫ్రెష్ మూవీ 'రభస' అని తీస్తున్నాం అని వాళ్ళు చెప్పారు. అదే టైంలో 'కోన వెంకట్' అండ్ 'గోపిమోహన్' వేరే సినిమాలకి పనిచేయడం మొదలుపెట్టారు. అంటే ఆయన ఒకటే కాదు అప్పుడు చాలామంది డైరెక్టర్స్ వచ్చారు కదా! 'వీరపోట్ల', 'అనిల్ రవిపూడి', 'సంతోష్ శ్రీనివాస్' ఇలాంటి వాళ్ళు. అదే కన్‌ఫ్యూజన్ కామెడీ టెంప్లేట్ యాక్షన్ కామెడీ ఫ్యామిలీ సినిమాలు, మాస్ మసాలా సినిమాలు తీస్తున్నారు. అదే టైము బ్రహ్మానందం గారి కామెడీ కూడా తెలిపోయింది. సో, ఆడియన్స్ వాళ్ళకి కూడా ఒక కొత్త చేంజ్ కావాలని చెప్పి ఈ సినిమా ఆగస్ట్ 2014లో వచ్చింది నాకు బాగా గుర్తు. అప్పుడొస్తే ఆహ్,
సినిమా వచ్చింది డిజాస్టర్ అయింది. నాకు బాగా గుర్తు ఆడియో లాంచ్‌లో సంతోష్ శ్రీనివాస్‌కి జాండీస్ వచ్చి ఎన్టీఆర్ ఏం చెప్తాడంటే, "యాహ్! మేము శ్రీని దగ్గర మేము చాలా అండగా నిలబడ్డాం. మేము సినిమా వస్తున్నాం వస్తున్నాం, హిట్ కొడుతున్నాం" అని చెప్పి ఏదో ఒక డైలాగ్ చెప్పి ఎన్టీఆర్ ఆడియో ఫంక్షన్‌లో అది మొత్తం చెప్తూ ఉంటాడు. తీరా చూస్తే సినిమా వచ్చింది. ఆల్బమ్ ఎట్లా ఉంటదంటే, తమన్ను అప్పట్లో ఆయన చేసే ఆల్బమ్స్ అన్నీ కాపీ పేస్ట్ అనమాట. ఇటువంటి ఒక సాంగాలు, ఇటువంటి ఒక సాంగులు, ఇటువంటి ఒక సాంగులు. అంటే సింపుల్‌గా చెప్పాలంటే మన సినిమా ఏందిరా, పాటేందిరా 'రేసుగుర్రం' సినిమాల్లో ఏంటది సినిమా చూపిస్తా మామ ఉంటది కదా! అదే పాట, అదే బీటు 6 సార్లు తీశాడు తమన్. వేరే సినిమాలతో సహా. ఓకే. అదే బీటు. సో, అదే టైప్ ఆఫ్ మ్యూజిక్ అంటే ఫ్రెష్‌నెస్ ఏం లేదాడ. ఓకే. ఒక్కటి తప్ప. సినిమాకి ఎందుకు మంచి ప్రీ రిలీజ్ బజ్ వచ్చిందంటే, ఆ సినిమా ఏందిరా 'యమదొంగ' అండ్ దెన్ 'కంత్రి' తర్వాత ఎన్టీఆర్ మళ్ళీ ఒక పాట పాడుతున్నాడు. ఓకే. అది రాకాసి రాకాసి నిన్ను రబ్బరు బంతిలా ఎగరేసి ఓకే. ఆ సినిమా ఆ పాటొచ్చింది. అండ్ దెన్ యాహ్! సో, ఈ సినిమా టైమింగు కుడెంట్ బి వర్స్. తీరా చూసేసరికి ఆడియన్స్‌కి వాళ్ళు బేసిక్‌లీ అరే! మాకింకొద్దురా బాయ్ కమ్యూనిటీని బక్రా చేయడం, అన్ని సినిమాలో బ్రహ్మానందం గారిని ఇరికించడం, మాకొద్దురా బాయ్ అని చెప్పి వాళ్ళు కూడా ఒక చేంజ్ కావాలి. దాని తర్వాత ఈ సినిమా వచ్చింది. నాకు బాగా గుర్తు ట్రైలర్‌లో ఒక డైలాగ్ ఉంటది. "ఎవడ్రా నువ్వు" అంటే "టైగర్" అని చెప్తాడు. దాని తర్వాత ఒక వారం తర్వాత 'ఆగడు' ట్రైలర్ వచ్చింది. లేదు లేదు. ఐ థింక్ టీజర్ వచ్చింది కదా! 'ఆగడు'ది. నాకు సరిగ్గా గుర్తులేదు. లేదు లేదు. లేదు లేదు. అప్పుడు నాకు బాగా గుర్తు. ఏమైందంటే 'రభస' టీజర్ వచ్చింది. వారం తర్వాత 'ఆగడు' టీజర్ వచ్చింది. ఎవడ్రా నువ్వంటే 'టైగర్' అని ఎన్టీఆర్ చెప్పాడు. దాని తర్వాత 'ఆగడు' టీజర్‌లో లాస్ట్ మహేష్ బాబు ఏం చెప్తాడంటే, ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలతో ఎదవ కంపారిజన్ ఎలపరం వచ్చేసిందని చెప్పి, అది బేసిక్‌లీ 'ఆగడు' సినిమా 'రభసకి' కౌంటర్ ఇచ్చినట్టు. వాళ్ళు అప్పుడు అది కాంట్రోవర్సీ అయింది. ఇప్పుడు అది కూడా నాకు బాగా గుర్తు. కానీ 'రభస' వచ్చేసరికి అదే సోది. వాడు కాలేజ్‌లో ఉంటాడు. వాడి అమ్మగారికి ఒక పెద్ద కుటుంబం ఉంటది. ఆ కుటుంబం ఆమెకి నష్టం చేసేది. నీ లేదమ్మా నీ ఆహ్ నీ ఆశయం నీ కుటుంబాలతో కలపడానికి కలిసుంటే కలుదుసుకం అని చెప్పి నేను ఆ పని చేస్తా అని చెప్పి ఈ విలన్ ఇంట్లో దూరుతాడు. ఎవడో గొట్టంగాడిలాగా. తీరా చూసేసరికి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఇంకంతే సినిమా క్లాప్స్, శుభం కార్డ్ ఇంటికెళ్ళిపోవడమే. ఓకే. అదే కథ. సినిమా ఎంత రొటీన్‌గా ఉంటదంటే అంత రొటీన్‌గా ఉంటది. క్రింజ్ అండ్ రొటీన్ కామెడీ ఉంటది. అదే ఓల్డ్ ఫ్యామిలీ ఏదో ఒక బుల్‌షిట్ ఉంటది. ఓకే. అండ్ వరస్ట్ ఏంటంటే ఇందాక చెప్పినట్టు అదే టైంలో బ్రహ్మానందం గారి బ్యాడ్ టైమ్ నడుస్తుంది. ఆయన మళ్ళీ ఇరికించి, మళ్ళీ అదే బకరా కామెడీ చేసి వరస్ట్ అంటే వరస్ట్. ఈ సినిమాకుండే ఒకే ఒక పాజిటివ్ ఏంటంటే 'రాకాసి' పాట తీసి. ఈ సినిమాలో బిగ్గెస్ట్ పాజిటివ్ ఏంటంటే ఎన్టీఆర్ థింకింగ్ మారిపోయి అప్పటి నుండి మంచి కంటెంట్, డిఫరెంట్ కంటెంట్ ఉండే సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంకా 'రభస' లాంటి సినిమాలు తీసుంటే నీ అమ్మ! ఆయన కెరీర్ ఊహించుకోవడం చాలా కష్టం. జనరల్ ఆడియన్స్‌కి ఒకటి కాదు, ఫ్యాన్స్‌కి కూడా ఊహించుకోవడం చాలా కష్టం. సో, థాంక్‌ఫుల్ టు 'రభస' ఫర్ యాక్చువల్లీ బీయింగ్ ఎ డిజాస్టర్ అండ్ చేంజింగ్ ఎన్టీఆర్స్ మైండ్‌సెట్. మా ఫ్యాన్స్ తరపు నుండి, జనరల్ ఆడియన్స్ తరపు నుండి మేము సంతోష్ శ్రీనివాస్‌కి మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ అమ్మ! దాని తర్వాత ఇంకేముంటది? యాహ్! ఇంకోటి ఈ సినిమాకి ఎందుకు పెద్ద హైప్ వచ్చిందంటే 'బృందావనం' తర్వాత ఎన్టీఆర్‌కి ఔట్‌స్టాండింగ్ హిట్‌లేం లేవు. 'బాద్‌షా' సినిమా అయితే ఐ థింక్ జస్ట్ బ్రేక్ ఈవెన్ అయింది. జస్ట్ లైక్ కొంచెం ప్రాఫిట్స్ వచ్చాయి. బట్ అంత లైక్ బ్లాక్ బస్టర్ అవ్వలేదు 'దూకుడులాగా'. సో, ఈ సినిమా క్రూషియల్ అని వాళ్ళు చెప్పి వాళ్ళు అట్లా ప్రయత్నం చేశారు. ఈ సినిమా కూడా పోయింది. సో, తీరా చూస్తే 5 సంవత్సరాలు పెద్దగా హిట్‌లేం లేవు దాని తర్వాత. సో, యాహ్! అమ్మ! అమ్మ! నాకు ఐయామ్ డన్. ఐయామ్ డన్. దట్స్ ఇట్. ఇంత చెత్త గురించి మాట్లాడిన తర్వాత ఇంకేం జేయడానికి అంటే చేయడం అంటే నువ్వు ఇంకేం జేస్తావనేది అది చాలా కష్టం. బట్ థాంక్ యూ సో మచ్ ఫర్ లిసనింగ్. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ది ఎపిసోడ్ అండ్ మీకెప్పుడైనా బోర్ కొడితే ప్లీజ్ మీరు అప్పుడప్పుడు ఇంట్రో వినండి. లేకపోతే నేను మళ్ళీ ఔట్రోలో మళ్ళీ పెడతా. ఇప్పటి వరకు మీరు ఈ సినిమాలో మీరు జూసిందే నేనెక్కడో జూసామే ఓ 10, 15 సంవత్సరాల క్రితం అనుకుంటారు. కానీ మీరు జూసుండరు అని జెప్పి అమ్మదీనమ్మ. But yeah, we'll see you all in the next episode. Hope you all enjoyed it and have a have a fantastic day. We'll see you all in the next episode. Take care. Bye bye.